సో టైం 9 o'clock అయిపోయిందండి. సెషన్ స్టార్ట్ చేద్దాము. సుజాత మేడం వెల్కమ్ టు ది జూమ్ మేడం. అందరూ కూడా సుజాత మేడం వెల్కమ్ చెప్పండి. సెషన్ స్టార్ట్ చేసేద్దాము. Good morning, sirs. Sujata madam, good morning. Welcome to Zoom section. Okay, madam. Thank you. Good morning, sir. Good morning, madam. Good morning. Good morning, madam. Good morning, madam. Good morning, madam. Good morning, sir. సో ఇంకెవరైనా విష్ చేయాలంటే విష్ చేయండి. స్టార్ట్ చేసేద్దాం సెషన్స్ త్వరగా. ఎగ్జాక్ట్ గా 9 o'clock అయింది. 9 o'clock కల్లా సెషన్ స్టార్ట్ అయిపోతుంది. ఎవరు వచ్చినా రాకపోయినా కానీ ఈసారి నుంచి. మేడం సుజాత మేడం స్టార్ట్ చేసేయండి సెషన్. Okay, sir. హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మాట్లాడు. Okay, sir. Good morning, all of you. I am Sujata, branch director. మన టీం పేరు వచ్చేసి VF3 వెస్టేజ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైటర్స్. మన టీం పేరు కూడా మేడం సారు చాలా ఆలోచించి పెట్టడం జరిగిందండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని. మనం అసలు వెస్టేజ్లోకి ఎందుకు వచ్చాము అంటే మన టీం పేరుని గుర్తు చేసుకున్నా కూడా మన గోల్ ఏంటి అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫైనాన్షియల్గా మనం ఎదగాలి, ఫైనాన్షియల్గా మనకి ఫ్రీ టైం, అలాగే ఫైనాన్షియల్గాను మనకి ఫ్రీడమ్ కావాలి, ప్లస్ టైం ఫ్రీడము కావాలి. ఈ రెండింటి కోసం ప్రయత్నించడం, ఫైట్ చేయడం కోసమే మనం మెయిన్ వెస్టేజ్లోకి వచ్చాం. అదే మన టీం పేరు కూడా సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. తర్వాత సెషన్లోకి వెళ్తే యూ కెన్ అచీవ్ ద గోల్స్ వితౌట్ ఫాలోయింగ్ ద సిస్టమ్. మనం చూడండి, ఎవరైనా సరే అచీవ్ అవ్వలే, ఏ గోల్ అయినా ఒక గోల్ పెట్టుకుంటాం మనం. ఈ గోల్ని అచీవ్ అవ్వాలి అంటే సిస్టమ్ని ఫాలో అవ్వకుండా ఎవ్వరు కూడా గోల్ని అచీవ్ అవ్వటం అనేది 100% జరగదు. కొంచెం దూరం కొంతకాలం ఏదో స్మాల్ లిటిల్ బిట్ వెళ్ళినా కూడా అది సిస్టమ్ని ఫాలో అవ్వనంత వరకు ఎక్కడో చోట డ్రాబ్యాక్ అవుతూనే ఉంటుంది. అది మనం చూసుకోవచ్చు కూడా. ఎవరి సక్సెస్ అయిన పీపుల్ వలన కూడా డిలే అవుతూ ఉంటుంది అనమాట. అంటే సిస్టమ్ని ఫాలో అవ్వకంత వరకు అది ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి. జస్ట్ మనం ముందుకు వెళ్ళినట్టు అనిపిస్తాము, కానీ వెళ్ళలేము. ఎప్పుడైతే ప్రాపర్గా మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి సిస్టమ్ గురించి తెలుసుకొని సిస్టమ్ని ఫాలో అవుతామో అప్పుడు మాత్రమే సక్సెస్ అవ్వగలుగుతాం. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్. సపోజ్ మన ప్రతి ఇంట్లోనూ పిల్లలు ఉంటారు. మన పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి ఇంకా నడక నేర్చుకొని చిన్న చిన్న మాటలు మాట్లాడే టైం దగ్గర నుంచి కూడా ఒక 3rd ఇయర్ వచ్చిందో రాలేదో ముందు తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా స్కూల్లో వేసేయాలని చూస్తాం. ఎందుకు అంత ఆత్రం? కనీసం ఇంతకుముందు 5 years వచ్చే వరకైనా ఇంటి దగ్గర ఉంచుకునే వాళ్ళు, పేరెంట్స్ చెప్పేవాళ్ళు, ఇంటి దగ్గర కాస్త మంచి మాటలు, పద్యాలు లాంటివి నేర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. 3rd ఇయర్ ఎంటర్ అయ్యిందో లేదో తీసుకెళ్ళి అసలు ముందు స్కూల్లో పడేయటమే. అదేమంటే ప్రీ ప్రైమరీ. ఎందుకంటే వెనకబడిపోతారేమో, పక్కన వాళ్ళ పిల్లల కంటే మన పిల్లలు వెనకబడిపోతారేమో అని ప్రీ ప్రైమరీ అని, ప్రైమరీ అని, సెకండరీ అని, ఇంటర్మీడియట్ అని, తర్వాత బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ అని, ఆ తర్వాత ఇంకా పీజీ కోర్సెస్ అని, ఇలా రకరకాల వాళ్ళకి 20,000 22,000 వచ్చే వరకు కూడా ఒక్క రోజు కూడా మనం ఇంటి దగ్గర ఉంచాం. అవును కదండి? ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే అమ్మో పిల్లలకు సెలవులు వచ్చేసినాయి అసలు భరించలేం అని బాధపడిపోతాం. అసలు మనం వాళ్ళ అల్లరి భరించలేం అనుకుంటాం ఏదైనా. ఎందుకంటే వాళ్ళని ఎంతసేపటికి స్కూల్లోకి నెట్టేయాలి. స్కూల్కి 3 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి ఓ 20 ఏళ్ళు 22 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు డైలీ స్కూల్కి పరిగెట్టించాల్సిందే. మనం దానికోసం ఎన్నో త్యాగాలు చేస్తాం. ఒక్కోసారి కుదిరినా కుదరకపోయినా పిల్లల కోసం మనం ఎన్నో సాక్రిఫైజెస్ చేసి వాళ్ళ స్కూల్ ఉందని, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని మనం చాలా పేరెంట్స్గా వదిలేసుకుంటాం. ఓ ఫంక్షన్కి వెళ్ళటం కావచ్చు, లేకపోతే మన పర్సనల్ థింగ్స్ కావచ్చు, ఏదైనా. ఎందుకు అంత కష్టం ఎందుకు పడతాం? ఒక పిల్లలు పుట్టిన దగ్గర నుంచి 22 ఏళ్ళ వరకు ఈ ప్రాసెస్ అంతా ఒక కనీసం 20 years జరుగుతుంది. ఎందుకు 20 years వాళ్ళ మీద మనీ ఇన్వెస్ట్ చేస్తాం, మన టైంని ఇన్వెస్ట్ చేస్తాం? ఒక ఫాదర్గా మదర్గా మనం మన ఎఫెక్ట్ మొత్తం తీసుకెళ్ళి పిల్లల మీద పెడతాం. సంపాదించింది కావచ్చు, మన టైం కావచ్చు, అన్ని సాక్రిఫైజెస్ వాళ్ళ కోసం చేస్తాం. ఎందుకు అంత కష్టపడుతున్నాం, ఎందుకు అంత సాక్రిఫైస్ చేస్తున్నాం? వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి అని మన ఆలోచన ఇదొక్కటే. వాళ్ళ ఫ్యూచర్ ఎప్పుడైతే ఇలా మనం గనక
ఒక 20 ఇయర్స్ వాళ్ళని చదివించుకుంటూ వెళ్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. నా పిల్లలు అంటే ఆ కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ఒక మంచి జాబ్ చేస్తారు, లేదా ఒక మంచి బిజినెస్ లో ఎదుగుతారు, వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది. నేర్చుకోవాలి, చదువుకోవాలి. అది నేర్చుకున్న తర్వాత వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవుతారు, వాళ్ళ లైఫ్ అంతా బాగుంటుంది అనే మన నమ్మకం కోసం మనం నమ్ముతాం అన్నమాట. ఆ నమ్మకంతో మనం వాళ్ళ మీద అంత ఇన్వెస్ట్ చేస్తాం. లక్షల్లో ఉంటుంది. మనం అనుకుంటాం ఇయర్లీ మనం 1 లక్ష ఖర్చు పెట్టాం, లేకపోతే 4 లక్షలు ఖర్చు పెట్టాం అనుకుంటాం. కానీ 1 లక్ష 4 లక్షలు కాదండి మ్యాటర్ ఇక్కడ. మనం ఎప్పుడైతే ప్రీ ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేశామో ఆ రోజు నుంచి వాళ్ళ డిగ్రీ తీసుకొని బయటకు వచ్చి జాబ్లో జాయిన్ అయ్యే వరకు లెక్క పెట్టండి. ఎంత అమౌంట్ని, ఎంత టైంని, ఎంత మనం అక్కడ పెడుతున్నాము అనేది, అటెన్షన్ పెడుతున్నాం అనేది అసలు తెలియదు. మన లైఫ్ మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడే పెడుతున్నాం. కానీ చివరికి అందరూ జాబ్స్ సాధించగలుగుతున్నారా? ఈ రోజులో బీటెక్ చేసి లేకపోతే ఎంటెక్ చేసి కూడా ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ లైఫ్ బీటెక్ అయిపోతుందనే కదా వస్తున్నారు. కానీ ఏమవుతుంది, ఎందుకు ఇదంతా ఒక సిస్టమ్, మనం ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే అక్కడ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. 1వ తరగతి అయినాక 2వ తరగతికే, లేదంటే ఒకసారి మా అబ్బాయిని తీసుకెళ్ళి మేము ఫీజు కడతామండి, 10వ తరగతికి వేసేసేయండి, మాకు ఇంకా తొందరగా అచీవ్మెంట్ కావాలి, మా అబ్బాయి బాగా చదువుతాడు అంటే వేస్తారండి స్కూల్లో? వేయరు. ఒక సిస్టమ్ ప్రకారం 1 బై 1 వెళ్ళాల్సిందే. అలా ఇన్ని సంవత్సరాలు అయితేనే జరుగుతుంది. అలాగే మన వెస్టేజ్లో కూడా, వెస్టేజ్లోకి రాగానే మనం వెళ్ళిపోయి బ్రాంజ్ డైరెక్టర్లు లేకపోతే గోల్డ్ డైరెక్టర్స్ అయిపోము. ప్రతి వాళ్ళం కూడా ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి, నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే స్టార్టింగ్లో ఒక్కసారిగా దూసుకెళ్ళిపోతాం. కానీ ఎంతవరకు వెళ్ళగలం? ఓ 10 మంది దగ్గరికి వెళ్ళగలం. ఆ 10 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు 10 క్వశ్చన్స్ అడిగితే మనం సమాధానం చెప్పలేం. ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నామండి? ఎందుకంటే మనకు తెలియదు, అక్కడ మనకి ఏం చెప్పాలో తెలియదు, మనం నేర్చుకోలేదు. మనం నేర్చుకోకుండా డైరెక్ట్గా పోయి మేము వెస్టేజ్లో చేస్తాం, మీకు ఈ ప్రోడక్ట్ వాడండి అంటే ఎదుటి కస్టమరు పిచ్చివాళ్ళు కాదు కదా. ఈ రోజుల్లో అందరూ టెక్నాలజీ పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది, ప్రతి వాళ్ళు మేము ఇది ఎందుకు వాడాలి అని అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు కస్టమర్కి మనం సమాధానం చెప్పగలగాలి. చెప్పాలి అంటే మనం ఎలా ఉండాలి? నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మనం ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అంటే సిస్టమ్ని ఫాలో అవ్వాలి. ఆ సిస్టమ్ని ఫాలో అయితే, అసలు ఎందుకు సిస్టమ్ని ఫాలో అవ్వాలండి? మనం ఫైనాన్షియల్గా గ్రో అవ్వడానికి, బిజినెస్లో ముందుకు వెళ్ళటానికి, అలాగే కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కావలసిన నాలెడ్జ్ని మనం నేర్చుకోవడానికి. అక్కడ మనకు ఎదురయ్యే రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఎలా ఆన్సర్ చేయగలో అది నేర్పిస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ వెస్టేజ్లో వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనకి గౌతమ్ బాలే సార్ చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగిందండి. ఎన్ని రకాలుగా మనకి నేర్పిస్తున్నారు అంటే అది ఇంక ఎక్కడా కూడా మనకి అవకాశం ఉండదేమో నేర్పించే అవకాశం. ఫస్ట్ది వచ్చేసి సిఎన్టీ, సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ. ఈ సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అంటే అండ్ ఇన్సెంటివ్ ట్రైనింగ్ ఆఫ్ వెస్టేజ్ ప్రోడక్ట్ రేంజ్. అంటే దీంట్లో వెస్టేజ్ యొక్క ప్రోడక్ట్స్ గురించి చెప్తారు, అలాగే మార్కెటింగ్ ప్లాన్ గురించి కూడా చెప్తారు. ఈ సిఎన్టీ ట్రైనింగ్స్ కంపెనీ కండక్ట్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఛాంపియన్స్ డే, ఇది కొత్తగా ప్రమోట్ అయిన, అంటే మన ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళందరికీ కూడా ఛాంపియన్స్ డే రోజున రికగ్నైజేషన్స్, అంటే మనం చేసిన చిన్న అచీవ్మెంట్ అయినా సరే అది మనల్ని నలుగురిలో స్టేజ్ మీదకి పిలిచి ఒక చిన్న అవార్డు ఇచ్చి అప్రిషియేట్ చేస్తే, మీరు ఇంత బాగా చేశారు అని అప్రిషియేట్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేయండి, మేము సపోర్ట్ చేస్తాం అని మన కోసం నిలబడే వాళ్ళు ఉన్నారు అంటే అది చాలా గొప్పగా ఫీల్ అవుతాం కదా. అలా మనం పొందిన చిన్న రికగ్నైజేషన్ అయినా సరే మనల్ని అక్కడ రికగ్నైజ్ చేస్తారనమాట. అలాగే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ, వెస్టేజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్ అంటే విఐపి. ఇప్పుడు మనం చేస్తున్న ప్రోగ్రామ్ ఇదేనండి. న్యూ డిస్ట్రిబ్యూటర్స్ ఆన్ బిల్డింగ్ దే బిజినెస్. ఈ విఐపి అనేది ఏంటంటే కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా నేర్చుకోవడానికి, అంటే వాళ్ళ బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకోవడానికే ఈ విఐపి ట్రైనింగ్స్ అన్నమాట. మీట్ ద మిలీనియర్, వెస్టేజ్ లీడర్షిప్ కాన్క్లేవ్, వెస్టేజ్ వెల్నెస్ సింపోజిజం, ఇవన్నీ కూడా
అక్కడ మనకి జరుగుతూ ఉంటాయండి ఈ ట్రైనింగ్స్ అన్నీ కూడా. ఇప్పుడు మనం వెస్టేజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్ విఐపి దీని గురించి తెలుసుకుందాం. దీనిలో 7 స్టెప్స్ ఉంటాయండి. మనం డెవలప్ అవడానికి, అలాగే మనం సక్సెస్ 7 స్టెప్స్ ఉంటాయి. మనం ఈ బిజినెస్ లో సక్సెస్ సాధించాలి అంటే ఉన్న ఈ 7 స్టెప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ యూజ్ ద ప్రోడక్ట్. యూజ్ ద ప్రోడక్ట్. నెక్స్ట్ వన్ షేర్ ద ప్రోడక్ట్. థర్డ్ వన్ మేక్ ఏ లిస్ట్. ఫోర్త్ వన్ ఇన్విటేషన్. ఫిఫ్త్ వన్ మీటింగ్స్. సిక్స్త్ వన్ టీమ్ వర్క్. సెవెంత్ వన్ ఫాలో అప్. ద ఫస్ట్ వన్ ఈజ్ యూజ్ ద ప్రోడక్ట్. ఈ యూజ్ ద ప్రోడక్ట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనం ఎవరైనా మనకి వచ్చి ప్లాన్ చెప్పారు, మనల్ని వెస్టేజ్ ప్రోడక్ట్ సజెస్ట్ చేశారు. ఫస్ట్ మనం ఒక ఐడి తీసుకున్నాం. మనం వెళ్ళి ముందు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎవరికైనా చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం వాడిన తర్వాత ఆ ఫీల్ని ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి నచ్చుతుంది. మనం ఆ ఫీల్తో చెప్తాం. లేదు మీరు తీసుకోండి వెస్టేజ్ ప్రోడక్ట్ అంట, మాకు ఎవరో చెప్పారు, నా ఫ్రెండ్ చెప్పింది, తీసుకున్నాను, మీరు కూడా తీసుకోండి అని అంటే వాళ్ళు వింటారండి మన మాట? వినరు. ఎందుకు వినరు అంటే అసలు మనం వాడలేదు కదా, ముందు నువ్వు వాడుతున్నావా, ఎలా ఉంది అని అడుగుతారు. ఎలా ఉంది అని అన్నప్పుడు మన దగ్గర ఆన్సర్ ఉంటుందా? మనం వాడనప్పుడు మనం ఏం చెప్పలేం కదా. ఏ ప్రోడక్ట్ గురించి అయినా మనం వాడితేనే ఆ ఫీల్ ఎలా ఉందనేది చెప్పగలం. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వాడండి. వాడతగిన ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి వాడండి. ఇది మాకు అవసరం లేదు, లేకపోతే మేము ఒక సబ్బే వాడతాం, పేస్టే వాడతాం, మిగతావి ఏమి మేము వాడము అని అనకండి. ప్రతి ఒక్కరికి కూడా సబ్బు, పేస్ట్ దగ్గర నుంచి ఒక హెయిర్ ఆయిల్, షాంపూ, వంట నూనె అన్నీ అవసరమే మనకి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు వాడండి. ఎవరైనా వచ్చి మన ఇంట్లోకి సర్ప్రైజ్ విజిట్ ఎవరైనా వచ్చినా కూడా వీళ్ళ ఇంట్లో అన్ని వెస్టేజ్ ప్రోడక్ట్సే ఉన్నాయా, ఏంటి ఈ ప్రోడక్ట్, కొత్త వాళ్ళే ఎవరైనా వచ్చారు, ఈ షాంపూ వాడుతున్నారా, ఏంటిది మేము చూడలేదే ఇంతకు ముందు అని అడుగుతారు. లేదా ఈ ఆయిల్ ఇదేంటి, ఈ క్యాన్ ఏంటి ఇలా ఉంది, మేము ఇంతకుముందు ఇలా తెస్తాం, ప్యాకెట్స్ తెస్తాం కదా, ఇదేంటని అడుగుతారు. అలా అసలు ముందు మనం వాడుతున్నామా లేదా అనేది మనకి అర్థమవుతుంది. లేదా మన పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కూడా సడన్గా మన ఇంట్లోకి మనం వాడే టీ పొడి, కాఫీ పొడి దగ్గర నుంచి మనకి ఆయిల్ క్యాన్ కూడా మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇది వాడుతున్నాము, లేకపోతే మేము ఇదిగో జాయిన్ అయి 4 months అయింది, మేము ఇది వాడుతున్నాము, చాలా బాగుంది, మా ఆరోగ్యం ఇప్పుడు చాలా బెటర్గా ఉంది, మీరు కూడా ఈ 2 liters క్యాన్ వాడి చూడండి, అప్పుడు మీ అభిప్రాయం చెప్పండి అని చెప్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు వాడుతున్నారు కదా, బాగుందన్నారు, మనం కూడా ఒకసారి వాడి చూద్దాం అని అనుకుంటారు. వాడకుండా చెప్పకండి. అలాగే మొత్తం కంపెనీలో వచ్చేసి అవసరమైన ప్రోడక్ట్స్ మొత్తం 14 కేటగిరీస్లో ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ మనం యూజ్ చేయటం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా తెలియచేయాలి. డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్, రీటైల్ ప్రోడక్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే బిజినెస్లో నిలబడతాం. ప్రోడక్ట్ వాడుకుంటూ సిఎన్సి ఆఫర్ని ఉపయోగించుకోగలిగితే బయట మార్కెట్ కంటే ఎక్కడా కూడా వెస్టేజ్లో ఇచ్చిన ఆఫర్స్కి అసలు సరిపోదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రిలయన్స్ చూద్దాం. రిలయన్స్ చాలా పెద్ద షాప్స్, రిలయన్స్ స్మార్ట్, కానీ రిలయన్స్ అధినేత ప్రపంచ ధనికుల్లోనే 2వ స్థానంలో ఉన్నారు. మరి వెస్టేజ్లో చాలా ఆఫర్స్ ఇస్తున్నారు. మనకి ప్రతి నెల 10% ఆఫర్ ఇస్తున్నారు, మళ్ళీ మనకి రిటైల్ ప్రాఫిట్ ఇస్తున్నారు, క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు, మళ్ళీ కన్సిస్టెన్సీ ఆఫర్ ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ అన్నీ మరి రిలయన్స్ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, లేకపోతే డిమార్ట్ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే వాళ్ళు కమర్షియల్ మైండ్ సెట్ని కలిగి ఉంటారు. ఆ కమర్షియల్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళందరూ ఈ ఆఫర్స్ని ఇవ్వరు. మన గౌతమ్ బాలి సారు మనకి చాలా అద్భుతంగా డిజైన్ చేశారని చెప్పొచ్చు. మరి వాళ్ళు సేమ్ ఫీల్డ్లో ఉన్నారు, కోట్లలో బిజినెస్ చేస్తున్నారు. మన గౌతమ్ బాలి సార్ కోట్లలో బిజినెస్ చేస్తున్నారు. కానీ ఈ బాలి సార్ ఎందుకు ఇలా డిజైన్ చేశారు అంటే, నాకు డిస్ట్రిబ్యూటర్స్ అయినా పార్ట్నర్స్ అయినా నాకు వచ్చిన నా పార్ట్నర్స్ కూడా నా డిస్ట్రిబ్యూటర్సే నా పార్ట్నర్స్ అవుతారు. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలుగుతాను, కంపెనీ హ్యాపీగా ఉంటుంది. మధ్యలో ఉన్న ఒక 5% జనాలు మాత్రం కాదు ఈ లాభాలన్నింటినీ తీసుకోవాల్సింది
వెస్టేజ్లోకి వచ్చిన 5% దగ్గర నుంచి ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా కంపెనీలో పార్ట్నరే, ఇది నా కంపెనీ అని చేసుకోవాలి బిజినెస్. అలా చేసుకునే వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అన్నీ ఇస్తాను అని చెప్పేసి ఆయన ఈ ప్లాన్ డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ 9 టైప్ ఆఫ్ ఇన్కమ్ ప్లాన్స్ అనేది మనకి డిజైన్ చేసి ఇవ్వటం జరిగిందనమాట. ఇవన్నీ మనం పొందాలంటే ఫస్ట్ స్టెప్ యూజ్ ద ప్రోడక్ట్. ఎందుకంటే మనం ఆ ప్రోడక్ట్ నచ్చితేనే కదా నెక్స్ట్ స్టెప్ వేయగలం. కాబట్టి ఫస్ట్ స్టెప్ యూజ్ ద ప్రోడక్ట్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి షేర్ ద ప్రోడక్ట్. మనం ఫస్ట్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నాము, యూజ్ చేసాము, మనకి బాగా నచ్చింది. బాగా నచ్చిన దాన్ని ఫస్ట్ వెళ్ళి ఎవరికి చెప్తామండి? ఫోన్ చేసి ఫస్ట్ బాగా దగ్గరగా ఉండే ఫ్రెండ్స్కి చెప్తాం, నేను ఈ ప్రోడక్ట్ వాడాను, నాకు బాగా నచ్చింది, నువ్వు కూడా వాడి చూడు అని. అలాగే పక్కన ఇంటి వాళ్ళకి, మన పక్కన ఉండే ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే మనకు ఆడవాళ్ళకి పని అయిపోయిన తర్వాత మార్నింగ్ ఒక 10-11కి పని అయిపోతే మళ్ళీ ఈవినింగ్ ఒక 2 hours పని ఉంటుంది. మధ్యలో అంతా గ్యాప్ ఉంటుంది కదా. ఈ మధ్యలో అంతా మనం పక్కన వాళ్ళతోటి ఖచ్చితంగా మీటింగ్ వేస్తాం. ఆ మీటింగ్ వేసిన టైంలో ఎక్కడెక్కడ లేని ఊళ్ళో ఉన్న సోదంతా మనమే మాట్లాడతాం. కాబట్టి ఆ టైంలో మనం ఇవన్నీ చెప్తాం. నేను ఆ ప్రోడక్ట్ వాడాను, ఈరోజు మా ఆయన వచ్చి ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చారు, ఇది అసలు బాగాలేదు, ఇది బాగుంది అని ఎక్కడెక్కడ లేని విషయాలన్నీ మాట్లాడతాం అనమాట. అలా మనం ఫస్ట్ కొంతమందికి సజెస్ట్ చేస్తాం. ఎలా సజెస్ట్ చేయగలం? ప్రోడక్ట్ వాడాం కాబట్టి ఆ ఫీల్ని మనం సజెస్ట్ చేస్తాం అనమాట. అది ఎలా సజెస్ట్ చేయాలి అసలు? ఎందుకు సజెస్ట్ చేయాలి? ఈ రోజు మనం ఉన్న పొజిషన్ ఏమీ తక్కువ కాదండి. కొంతమంది నో అనగానే ఏదో అనుకోకూడదు. మనం చెప్తాం, కానీ మన పక్కన వాళ్ళు ఏమంటారు? ఫస్ట్, అబ్బో అదా, నేను చూశానులే, నేను ఎప్పుడో చూశాను, నాకు ఎప్పుడో తెలిసింది, వాడాను, అబ్బా వేస్ట్ అబ్బా అనేస్తారు. అవునా కాదా? ఫస్ట్ మనం చెప్పగానే మన పక్కన వాళ్ళు, మన బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళే ఫస్ట్ రిజెక్ట్ చేస్తారండి. ఎవరో బయట వాళ్ళు కాదు. ఫస్ట్ మనం ఎవరైతే అత్యుత్సాహంతో ఫస్ట్ ఫోన్ చేసి చెప్తామో చూసారా, ఆ ఫస్ట్ 10 members నుంచే మనకు రిజెక్షన్స్ వస్తాయి. వాళ్ళు చెప్పగానే మనం డల్ అయిపోతాం. ఎందుకు డల్ అయిపోతాం? వాళ్ళనే మనం నమ్ముతాం. మనకి ఏ కొత్తది తెలిసినా వాళ్ళతోనే షేర్ చేసుకుంటాం. అంతకు మించి మనం ఒక గిరిలాగా గీసుకుంటాం అనమాట. మన చుట్టూ మనకి వీళ్ళే ఉన్నారు, ఇంకెవ్వరూ లేరు కొత్త వాళ్ళు. వాళ్ళు ఓకే అంటే మనం ఓకే అంటాం, వాళ్ళు కాదు అంటే మనం డల్ అయిపోతాం. అది కాదు ప్రపంచం. ఆ గిరి దాటి ఒకసారి బయటికి రండి. అసలు ఇప్పుడు చూడండి, బూస్ట్ యాడ్ వస్తుంది. బూస్ట్ వచ్చేసి 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, ఇలా రకరకాలుగా ఉంది ప్రోడక్ట్. 10 రూపాయల ప్రోడక్ట్ కూడా ఒక సెలబ్రిటీ చేత ప్రమోట్ చేపిస్తున్నారు. 10 రూపాయలే కదా, మరి ఎందుకు వచ్చి సెలబ్రిటీ వచ్చేసి ప్రమోట్ చేస్తున్నారు చెప్పండి? ఆయనకి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారు. మళ్ళీ ప్రోడక్ట్ 10 రూపాయలే. 10 రూపాయల ప్యాకెట్లో మనకి దగ్గరలో ఉన్న రీటైల్ షాప్లో దొరుకుతుంది. కానీ మనకు ఒక సెలబ్రిటీ చెప్పారు అంటే మనం కొంటాం. అదే మన పక్కనింటి వాళ్ళు వచ్చి చెప్పారంటే మనం కొనం. అవునా కాదా? అక్కడ సెలబ్రిటీ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి మనం కొంటున్నాం. అలాగే క్రేన్ వక్క పలుకులు ఉంది, అది 1 రూపీ ప్యాకెట్లో కూడా దొరుకుతుంది. 2 రూపీస్, 3 రూపీస్, 5 రూపీస్. దానికి 3 సెలబ్రిటీస్ వచ్చి మనకి యాడ్ చేస్తారు. వాళ్ళకి కొన్ని కోట్లలో ఖర్చు పెడుతున్నారు. మరి అలాగే మనకి ఈ వెస్టేజ్లో మనం యూజ్ చేసాం ప్రోడక్ట్, మరి మనం వెళ్ళి కస్టమర్స్కి చెప్తున్నాము అంటే మనం ఆ సెలబ్రిటీస్ కంటే ఏం తక్కువ అండి చెప్పండి? ఒకసారి ఆలోచించండి. ఎందుకు మనం షై ఫీల్ అవుతున్నాం? అసలు మనం ఏమైనా తప్పు చేస్తుంటే షై ఫీల్ అవ్వాలి. మనం ఏమైనా ఒక రాంగ్ ప్రోడక్ట్ గురించి, అంటే ఇది బాగలేని ప్రోడక్ట్ గురించి చెప్తే, అమ్మో వాళ్ళు ఏమంటారో, ఈ ప్రోడక్ట్ బాగలేదు, పోనీ నాకు ఇవాళ 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందని నేను చెప్తున్నా, తర్వాత వాళ్ళు ఏమంటారో అని మనం భయపడవచ్చు. ప్రోడక్ట్ ఈజ్ ద జెన్యూన్ ప్రోడక్ట్. ఇంతవరకు ఎంత మందికి ఇచ్చిన రిమార్క్ అనేది లేని ప్రోడక్ట్. మరి అలాంటి ప్రోడక్ట్ని పైగా మనం యూజ్ చేసాం, మనం దాన్ని ఫీల్ అయ్యాం, అది ఎలా ఉంటుంది అనేది. ఫీల్ అయిన ప్రోడక్ట్ని మనం ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నాం? అంటే మన చుట్టూ ఒక గిరి గీసుకొని మనం దానిలోనే ఉన్నాం. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఎవ్వరు ఏమనుకోరండి. అలా అనుకుంటే సెలబ్రిటీస్ వచ్చి 1 రూపీ ప్రోడక్ట్ కోసం, 10 రూపీస్ ప్రోడక్ట్ కోసం వీళ్ళంతా వచ్చి కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటూ చెప్పరు, అసలు యాడ్ చెయ్యరు. వాళ్ళకి వాళ్ళ
ప్రొఫెషన్లో వచ్చే అమౌంట్ కంటే యాడ్స్ మీద వచ్చే అమౌంట్ ఓ 10 రెట్లు ఎక్కువ ఉంటుంది అసలు. అందుకోసమే వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఆ ప్రోడక్ట్ వాడతారా అంటే కనీసం టచ్ కూడా చేయరు. జస్ట్ ఆ యాడ్ కోసం చేత్తో పట్టుకుంటారు, యూజ్ చేసినట్టుగా చూపిస్తారు, యాడ్ తీస్తారు, పక్కకి వెళ్ళిపోతారు తప్పిస్తే కనీసం ఆ ప్రోడక్ట్ని ఎలా ఉందో అసలు టేస్ట్ చేసి చూద్దాం అని కూడా వాళ్ళు వాడరు. వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ అన్నీ సపరేట్ ఉంటాయి. అయినా కూడా వాళ్ళు అంత ఎందుకు అసలు ఇదే ఇక అతి ముఖ్యం అన్నట్టు చెప్తారు. దాన్ని చూసి మనం ఎంతో ఇంప్రెస్ అయిపోయి వాళ్ళు చెప్పారు కాబట్టి మనం కొంటాం అనమాట. కానీ మనం వచ్చేసి వాళ్ళు అక్కడ అంటే ఏమంటాం, ఫీల్ అవ్వకుండా కేవలం రీల్ కోసం మాత్రమే చెప్తున్నారు. కానీ మనం మన ప్రోడక్ట్ వాడి ఫీల్ అయ్యి మనం ఒక రియల్ హీరోస్, రియల్ హీరోయిన్స్ మనం చెప్తున్నాం. ఎందుకంటే మనం ఒక మంచి గుడ్ ప్రోడక్ట్ని సజెస్ట్ చేస్తున్నాం. మన పక్కింటి వాళ్ళకే మనం ప్రోడక్ట్ ఇచ్చామండి, నచ్చకపోతే ఎవరిని వచ్చి అడుగుతారండి? మనల్నే కదా. మనం రోజు అక్కడే ఉండాలి కదా. వాళ్ళని ప్రతిరోజు ఫేస్ చేస్తాం మనం, అవునా కాదా? సెలబ్రిటీస్ ఎవరైనా వచ్చి లేకపోతే అమ్మిన రీటైల్ షాప్ అతను వచ్చి ఈ సబ్బు బాగలేదు అంటే ఎవరైనా ఆన్సర్ చెప్తారండి? చెప్పరు. కానీ మనం మన ప్రోడక్ట్ కోసం నిలబడతాం. కస్టమర్కి నచ్చకపోతే మనం ఆన్సర్ చెప్తాం. కస్టమర్ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మనం అక్కడ ఉంటాం. కాబట్టి మనకి ఇంకెంత కాన్ఫిడెంట్ ఉండాలి, అవునా కాదా? మనం చెప్తున్నాము ఒక ప్రోడక్ట్ అంటే ఇదే కాన్ఫిడెంట్తో చెప్పండి. మీరు ఏ ప్రోడక్ట్ వాడుతున్నారు? లక్స్ సోప్ వాడుతున్నారు, సంతూర్ సబ్బు వాడుతున్నారు. ఒకవేళ దానిలో ఏదైనా క్వాలిటీ మారింది, కూర్చొని మాట్లాడుకుంటారే తప్ప ఎవరిని వెళ్ళి అడుగుతున్నారండి? ఎవరు చెప్తారు సమాధానం? కానీ ఇక్కడ నేనున్నాను. నీకు ఏదైనా ప్రోడక్ట్ గురించి తెలియకపోతే నేను చెప్తాను. నీకు ప్రోడక్ట్ నచ్చలేదా నేను చెప్తాను, నువ్వు వాడి నీ ఫీల్ని చెప్పు. నీకు నచ్చిన ప్రోడక్ట్ వాడుకొని ధైర్యంగా చెప్పగలం. మనం రియల్గా హీరోయిన్స్ అవుతామండి. అప్పుడు రియల్ హీరోస్, రియల్ హీరోయిన్స్ అవుతాం మనం. కాబట్టి ఎవ్వరు మొహమాట పడకండి. మొహమాట పడి మీ చుట్టూ మీరే ఒక గిరి గీసుకొని గిరిలో ఉండిపోకండి. ఆ గిరిని దాటి బయటకు వచ్చినప్పుడు మనకు చాలా ప్రపంచం ఉందండి. మనకు తెలిసిన ఒక 10 మందో 20 మందో మన రిలేటివ్స్, ఫ్రెండ్స్ మాత్రమే కాదు మన ప్రపంచం. ఇంకా చాలా ప్రపంచం ఉంది. వాళ్ళు మాత్రమే మన టీంలోకి వస్తారు. వీళ్ళు నిదానంగా వాళ్ళే వస్తారు. కాబట్టి మొహమాటం అనే దాన్ని వదిలేసి ప్రోడక్ట్ని ధైర్యంగా షేర్ చేయండి. ఈ భూమి మీద అసలు ఈ ప్రొడక్ట్స్ ఎవరికి చెప్పొచ్చు? మరి కొంతమంది అంటారు, మరి ఈ 10 మందిని వదిలేస్తే ఎవరికి చెప్పొచ్చు అండి? రిలేటివ్స్, ఫ్రెండ్స్ అంటున్నారు. మన స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజీలో ఫ్రెండ్స్ ఉంటారు, ఎప్పుడో చాలా రోజుల నాడు కలిసిన పాత ఫ్రెండ్స్ ఉంటారు. అసలు ఇదంతా ఎందుకండి? ఎవ్వరు తెలియని వాళ్ళకు కూడా చెప్పొచ్చు. మనం ఎక్కడికైనా జర్నీస్ చేస్తూ ఉంటాం, తెలీదు, ఏదో ఒకటి మాట్లాడతారు పక్కన. హలో అండి బాగున్నారా అని మాట్లాడతాం. ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు అంటాం. అలాంటప్పుడు ఇదిగోండి సో అండ్ సో నేను వెస్టేజ్ చేస్తున్నాను, మా ప్రోడక్ట్స్ ఇలా ఉన్నాయి, ఒకసారి వాడి చూడండి, మీకు నచ్చితే యూజ్ చేయండి, ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పడంలో తప్పు లేదు. తెలియని వాళ్ళే ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అవుతారండి. ఇలా ప్రతి ఒక్కరు భూమి మీద నిద్ర లేచిన దగ్గర నుంచి సబ్బు, పేస్టు, షాంపూ, హెయిర్ ఆయిల్ ఇలా వాడే ప్రతి ఒక్కరికి కూడా మన ప్రోడక్ట్ మనిషి అయి ఉంటే చాలు చెప్పొచ్చు. ఇట్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మేక్ ఏ లిస్ట్. ఇప్పుడు మనం ప్రోడక్ట్ యూజ్ చేసాము, తర్వాత షేర్ చేసాం కొంతమందికి. ఈ షేర్ చేసి ఫస్ట్ మన రిలేటివ్స్కి, దగ్గర వాళ్ళకే కదండి మనం షేర్ చేస్తాం. వాళ్ళు నో నో అన్నారు, మనం ఏం చేస్తాం? అక్కడతో ఆగిపోతాం. సారు మేడము ఫోన్ చేస్తారు, మన అప్లయన్స్ ఫోన్ చేస్తారు, లేదు సార్ నేను ఎవరికి చెప్పలేదు, నేను చెప్పిన వాళ్ళందరూ కూడా నో అన్నారు, ఇంకా నాకు ఎవరూ లేరు, వద్దులే సార్ చూద్దాంలే. ఎందుకు అలా అవుతున్నాం? ఎందుకంటే ప్రాపర్గా మనం ఎవరిని కలవాలి అనేది మన దగ్గర లేదు. అంటే మైండ్లో అనుకుంటాం ఫస్ట్, నాకు వీళ్ళున్నారు, వీళ్ళని కలుద్దాం. దానిలో ఒక 5-6 కలుస్తాం, వాళ్ళు నో అన్నారు, ఇక మిగతా వాళ్ళ గురించి కూడా మర్చిపోతాం. అసలు మన దగ్గర లిస్ట్ అనేది ఒకటి ఉంటే కదా మనం, వీళ్ళు నో అన్నారు, ఓకే నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ, నెక్స్ట్ ఇంకొకసారి వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వచ్చు, ఇచ్చే ఛాన్స్ ఉంది మనకి. కాబట్టి ఓకే, ఇంకా మిగతా ఎవరున్నారు వెళ్దాం, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కలుద్దాం అని వెళ్ళటానికి ఈ మేక్ ఏ లిస్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి మన బిజినెస్లో. ఎందుకంటే ఓకే నా దగ్గర ఒక 20 మంది ఉన్నారు, నాకు చెప్పింది ఎంతమంది? గట్టిగా నేను ఒక 10 మందిని కలిసాను, నాకు
ఒక 5-6 కదా నో చెప్పింది, మిగతా వాళ్ళు ఆలోచిస్తామన్నారు. అలాగే ఈ మిగతా 10 మందిని కూడా కలుద్దాం. ఈ మిగతా 10 మందిలో చూద్దాం ఎవరైనా మన దాంట్లోకి వస్తా అని మనం ముందుకు వెళ్ళటానికి ఒక ధైర్యం అన్నమాట, మానసిక ధైర్యాన్ని ఇస్తుంది లిస్ట్ అనేది. ఎందుకంటే లేకపోతే ఎవరిని కలవాలి అనేది అయిపోతాం. అలా కాదు, లిస్ట్ రాయండి. లిస్ట్ రాయటం వలన మనకి ఏమవుతుందంటే మనం వెళ్ళగలము అనే ఒక ధైర్యం అన్నమాట. ఆ ధైర్యం కోసం లిస్ట్ రాయండి. ఎలా రాయాలి అంటే ఏదో పేరు రాసేసి వదిలేసేయటం కాదండి. ఫస్ట్ పేరు రాయాలి, ప్లేస్ రాయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జాబా, బిజినెస్సా ఏంటి అనేది వాళ్ళ ప్రొఫెషన్ కూడా రాసుకోండి. అలాగే ఫోన్ నెంబర్ కూడా రాసుకోండి. ఇలా ఒక లిస్ట్ రాయటం వలన ఏమవుతుందంటే మనకి వాళ్ళని కలవడానికి ఒక ప్రాపర్ ఐడియా అనేది వస్తుందన్నమాట. ప్లానింగ్. సపోజ్ నేము, ప్లేస్ రాసాము. ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తి సపోజ్ మనకి ఎంత డిస్టెన్స్లో ఉన్నారు, సపోజ్ 10 కిలోమీటర్సా లేకపోతే 50 కిలోమీటర్సా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చినప్పుడు ఓహో దగ్గరలో ఉన్నారు, నెక్స్ట్ డే ఇవాళ ఫోన్ చేసి రేపు వచ్చి ఇలా కలుస్తాను అని చెప్పి మనం మాట్లాడి వెళ్ళి కలవచ్చు. లేదు ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు, సపోజ్ వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇలా వస్తాను, మా వెస్టేజ్ గురించి మాట్లాడాలి, ఒక 1 అవర్ పర్మిషన్ ఇవ్వు, నేను దూరం నుంచి వస్తున్నాను కదా నీతో మాట్లాడటానికి అని చెప్పి వాళ్ళని వాళ్ళ జాబ్ లేకపోతే బిజినెస్ వాళ్ళ ఫ్రీ టైం చూసుకొని అపాయింట్మెంట్ తీసుకొని మనం ముందుగా వాళ్ళకి చెప్పి వెళ్తాం కాబట్టి వాళ్ళు ఆ 1 అవర్ టైం అనేది మనకి ఇస్తారు. అసలు మనం చెప్పేది వాళ్ళు వినటానికి ముందు ఇష్టపడతారు. మనం డైరెక్ట్గా పోయి కూర్చోరా మాట్లాడదాం అంటే వాళ్ళ పనిలో ఏదో వాళ్ళు ఉంటారు, మనం చెప్పేది కూడా పూర్తిగా వినరు. అలా కాకుండా మనం వాళ్ళతో ముందే మాట్లాడి ఒక 1 అవర్ విను, ఫస్ట్ అసలు సబ్జెక్ట్ విను, అలాగే ప్లాన్ విను, ప్రోడక్ట్ ఏంటో చూడు, నీకు నచ్చిన ప్రోడక్ట్స్ వాటిల్లో ఒక 4 ప్రోడక్ట్స్ వాడుకో, అప్పుడు నీ ఫీల్ చెప్పు, ఆ తర్వాత మిగతాది మాట్లాడదాం అని మనం అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తే అసలు మనకు చెప్పాడు కదా వస్తున్నానంది, ఒక 1 అవర్ సరే వెయిట్ చేద్దాం, ఇద్దాం వాళ్ళకి టైం అని చెప్పి ఆ 1 అవర్ టైం ఇచ్చి మనం అసలు ఏం చెప్తాం అనేది ముందు వింటారు వాళ్ళు. వింటే కదా కంపెనీ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి, అసలు మన ప్రోడక్ట్ ఎలా ఉంది, అలాగే మన ప్రాఫిట్స్ మనకు ఎలా వస్తాయి, అలాగే మన ప్లాన్ ఏంటి అనేది తెలిసేది. అది విన్న తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అప్పుడు ఏమనుకుంటారు, సరే నేను కొన్ని ప్రోడక్ట్స్ వాడి చూస్తాను, ఓకే మనం ప్రోడక్ట్ తీసుకెళ్తాం కాబట్టి నీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఫస్ట్ వాడి చూడు అని మనం ఇవ్వటానికి బాగుంటుంది అనమాట. అలా లిస్ట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఊరికే పేరు రాసి వదిలేయకుండా కరెక్ట్గా వాళ్ళ ప్లేసు, బిజినెస్సా, జాబా, ఫోన్ నెంబరు, వాళ్ళ అపాయింట్మెంటు, డేటు, టైంతో సహా మెన్షన్ చేయండి. అలా మనం వెళ్తే ప్రాపర్గా మనకి కస్టమర్ అనేది రావటం జరుగుతుంది. తర్వాత 4th వన్ ఇన్విటేషన్. మనం లిస్ట్ కూడా ప్రిపేర్ చేసాము. తర్వాత ఫోన్ చేసి ఎలా పడితే అలా పిలిస్తే వస్తారా అండి ఎవరైనా? మనం ఫోన్ చేస్తాం, కానీ ఫోన్ చేసి మీటింగ్ ఉంది సార్ రండి అని అంటే వస్తారా? రాము కదా. మనం ఎలా ఇన్వైట్ చేయాలి అసలు వాళ్ళని చెప్పండి. మన ఇంట్లో ఒక మ్యారేజ్ జరుగుతుంది, లేకపోతే ఒక ఫంక్షన్ జరుగుతుంది, మనం పిలవడానికి ఎంత మర్యాదగా వెళ్తాం, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలుస్తాం. ఎందుకంటే రైట్ వేలో ప్రాపర్గా పిలిచినప్పుడు, ఇన్వైట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు కూడా పాజిటివ్గా తీసుకుంటారు. నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంతగా నన్ను ఇన్వైట్ చేస్తున్నాడు అని. ఒక్కొక్కసారి కొంతమంది 1 సారి 2 సార్లు రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వస్తారు. మనం 3 సార్లు 4 సార్లు కంటిన్యూగా కరెక్ట్గా ఇన్వైట్ చేస్తే, పోయినసారి కుదరలేదు కదా ఈసారైనా రా, మీటింగ్ జరుగుతుంది, నేను వెళ్తున్నాను నువ్వు రా, మీరు వస్తే కలిసి వెళ్దాం, కలిసి విందాం, నచ్చితే కలిసి పనిచేద్దాం అనని ప్రాపర్గా ఇన్వైట్ చేయండి. అంతేకాని ఎలా పడితే అలా ఫోన్ చేసి నేను వెళ్తున్నాను లేకపోతే నేను రావట్లేదు, మీరు మీటింగ్కి వెళ్ళండి, ఒకసారి వినండి అని చెప్తే ఎవరూ రారండి. నేను వెళ్తున్నాను, కలిసి పనిచేద్దాం రండి అని చెప్పి ఇన్వైట్ చేస్తే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అలాగే 1-to-1 ప్లాన్స్, హోమ్ మీటింగ్స్, సిఎన్టీ మీటింగ్స్, విఐపి మీటింగ్స్, విఎల్సి మీటింగ్స్, ఇలా నేను అటెండ్ అవ్వాలి, ప్లస్ నా టీంలో అందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటూ పిలిస్తే, ఇలా కనీసం మనం ఒక 30 మందిని ఇన్వైట్ చేసామనుకోండి, 30 మందిలో 30 మంది వచ్చేస్తారండి మనం ఇన్వైట్ చేయగానే? రారు.
కనీసం ఒక 10 మందే వచ్చారనుకుందాం. ఆ 10 మంది ప్లాన్ విన్నారు, అక్కడ మీటింగ్కి వచ్చారు, అన్నారు, ఆ టైంలో చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయారు. కానీ జాయిన్ అవుతారా? అవ్వరు. ఎంతమంది జాయిన్ అవుతారు? కనీసం ఒక 5 మెంబర్స్ ఇమీడియట్ డెసిషన్ తీసుకొని అక్కడ అందరినీ చూసి, చాలా మంది లీడర్స్ వస్తారు, ఆ లీడర్స్ అందరినీ కూడా చూసి ఒక 5 మెంబర్స్ మన టీంలో జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయిన 5 మెంబర్స్లో ఒక 3 మెంబర్స్ వెంటనే ప్రోడక్ట్ బై చేశారు, కొన్నారు, ప్రోడక్ట్ వాడారు. కనీసం ఒక్కళ్ళు, కొంతమంది కస్టమర్స్గా ప్రోడక్ట్ వాడేవాళ్ళు, కొంతమంది కస్టమర్స్గా ఉండిపోతారు, కొంతమంది మనకి బిజినెస్లో లీడర్స్గా వస్తారు. కస్టమర్స్గా ఉంటే అదొక వే, మనకి సైడ్ వాల్యూమ్ పెరుగుతుంది. కస్టమర్స్గా కూడా కస్టమర్స్ కూడా మనకు కావాలి. అలా కస్టమర్స్గా వచ్చే వాళ్ళు ఉండిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళల్లో నుంచి ఒక్క మీటింగ్లో మనకి ఒక్క లీడరు తయారైనా కానీ చాలు, మనతో పాటు వచ్చేవాళ్ళు ఒక్కళ్ళైనా మనకు లీడర్గా ఖచ్చితంగా నిలబడగలుగుతారు. ఎప్పుడు మనం కరెక్ట్గా ఒక 30 మందిని గనక ప్రతి మీటింగ్కి ఇన్వైట్ చేయగలిగినప్పుడు, ఆ 30 మందిలో నుంచి ఒక్కళ్ళైనా సరే మనకి టీమ్గా, లీడర్గా మనతో పాటు కలిసి పనిచేయడానికి మనలాంటి వాళ్ళు నిలబడతారు. జస్ట్ 5th వన్, మీటింగ్స్. ఈ మీటింగ్స్ ద్వారా మనకి ఏంటి యూజ్? అసలు మీటింగ్స్లో మనం మీటింగ్స్కి తీసుకెళ్ళడం వలన ఎందుకు అందరినీ మీటింగ్స్కి మనం ఇన్వైట్ చేయాలి అని అంటే, ఈ మీటింగ్స్లో పిన్ టు పిన్ డిస్కస్ చేస్తారండి. అంటే మనకి హోమ్ మీటింగ్స్ని తీసుకోండి, మనం హోమ్ మీటింగ్స్ 100% చేయగలిగితే ఒక లీడర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది కస్టమర్స్ని, నైబర్స్ని తీసుకొని డిస్టెన్స్లో డిస్కస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ మీటింగ్స్లో రావటం వలన ఏమవుతుందంటే, ఇక్కడికి మన మొక్కలమే కాదు, ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మన టీం వాళ్ళకి మన మొక్కలమే తెలుసు. కానీ మీటింగ్కి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు అక్కడికి చాలా మంది టాప్ ఎర్నర్స్ వస్తారు. వాళ్ళందరినీ వాళ్ళు చూస్తారు, వాళ్ళు సక్సెస్ అయిన వ్యక్తుల్ని చూస్తారు. అక్కడ ఫెయిల్యూర్ అయిన వ్యక్తుల్ని కాదండి, సక్సెస్ అయిన వ్యక్తుల్ని చూస్తారు. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో వాళ్ళ సక్సెస్ జర్నీ గురించి చెప్తారు. అంటే మేము ఇలా కష్టపడ్డాం, మొదట్లో ఇలా వచ్చాం, స్టార్ట్ అయ్యాం, కానీ ఎన్నో ఎదుర్కొని మేము ఇలా నిలబడ్డామని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన వాళ్ళ సక్సెస్ జర్నీ చెప్తే, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కడో ఒక చోట టచ్ అవుతుంది. ఎందుకంటే మనకు కూడా ఇలాగే కదా కస్టమర్స్ అన్నారు, కానీ వీటన్నిటిని ఎదుర్కొని నిలబడితేనే ఈయన సక్సెస్ అయ్యారు అనమాట. అంటే అందరూ వాళ్ళు కూడా మన ఊరికే రాలేదు అక్కడికి, ఆ స్టేజ్ మీదకి. ఎన్నో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వచ్చారనమాట. అంటే ఫేస్ చేస్తుంది నేను ఒక్కనే కాదు, నేను ఒక్కదాన్నే కాదు, ఈ ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి. వాటన్నిటినీ ఎదుర్కొని నిలబడి ఉన్నారు కాబట్టే ఈరోజు వాళ్ళు స్టేజ్ ఎక్కారు. నేను నిలబడలేక ఇంకా ఇక్కడే సతమతం అవుతూ చేద్దామా వద్దా అని ఇంకా డిసైడ్ అవ్వలేక, డెసిషన్ తీసుకోకుండా మన బ్రెయిన్ని అటు ఇటు కదుపుతూ ఉంటాను చూడండి, అలా కన్ఫ్యూజ్లో ఉన్నాను కాబట్టే నేను ఇంకా ఇక్కడే కింద కూర్చొని మీటింగ్ వింటున్నాను. వాళ్ళు మీటింగ్ చెప్పే స్టేజ్లో ఉన్నారు అనేది అర్థమవుతుంది అనమాట. అలాగే మన వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అక్కడ. వాళ్ళు చెప్పే మాటల ద్వారా కావచ్చు, వాళ్ళ సక్సెస్ జర్నీల వల్ల కావచ్చు, అక్కడ ఇచ్చే సబ్జెక్ట్ వల్ల కావచ్చు, ప్రతిదీ డిస్కస్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఆలోచన విధానము మారుతుంది. మనం కూడా వాళ్ళలా ఎదగాలి, మనం కూడా ఒక రోల్ మోడల్ అవ్వాలి, మనం కూడా ఒక మీటింగ్ చెప్పే స్థాయికి వెళ్ళాలి, లేకపోతే ఒక కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఇలా ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళు స్థిరంగా ఉండటం కోసం వాళ్ళ డెసిషన్ అక్కడ డిసైడ్ అవ్వడానికి అదొక మంచి ప్లాట్ఫామ్ అండి ఈ మీటింగ్స్ అనేవి. అందుకోసమే మనం అనేది కస్టమర్స్ని ముందు మీటింగ్స్కి తీసుకురావాలి. అలాగే ఇప్పుడు చూడండి, కొంతమంది ఉన్నాం, ఇప్పుడు మీటింగ్ అనగానే అమ్మో ఇప్పుడు డబ్బులు కట్టాలా, ఫ్రీ మీటింగ్స్ అయితే వస్తాం, డబ్బులు అయితే మేము రాం. చూడండి, మన పిల్లలు కెరీర్లో నిలబడతారని ఎన్నో లక్షలు పోసి మన టైం అంతా అక్కడ పెట్టి, పిల్లల టైం ఒకటేనా అండి, పేరెంట్స్ ఇద్దరు టైం కూడా పెట్టి వాళ్ళని స్కూల్లో పికప్కి, డ్రాపింగ్కి, వాళ్ళ కోసం శ్రమ పడటం, సంపాదనలో 50% వాళ్ళ చదువుల కోసమే ఖర్చు పెడతాం. ఇంత పెట్టి వాళ్ళని ఎంత చేస్తున్నాం ఎందుకు? వాళ్ళు గ్రో అవ్వడానికి. మరి మనం గ్రో అవ్వాలంటే కొంచెమైనా, కనీసం ఒక లిటిల్ బిట్ అమౌంట్ అయినా మనం పెట్టాలి కదా అక్కడ. మన టైము పెట్టాలి, మన అమౌంట్ కూడా పెట్టాలండి.
అందులో మన మీటింగ్స్కి మనకి ఎప్పుడు మరీ వేలల్లో ఎప్పుడు మీటింగ్స్ లేవు. చాలా చిన్న అమౌంట్స్లోనే మనకి మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆ చిన్న అమౌంట్ కూడా మనం పెట్టుకోవడానికి ఆలోచిస్తే మన సక్సెస్ అనేది ఎలా వస్తుంది, ఎలా గ్రో అవ్వగలుగుతాం చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి. ఈ చిన్న అమౌంట్ మనం ఖర్చు పెట్టడానికే ఆలోచిస్తున్నాము అంటే మరి అక్కడికి వెళ్ళి మనకి ఇచ్చే నాలెడ్జ్ అది ఇంకెక్కడ బయట మనం తీసుకుందామన్నా దొరకదు. ఆ మీటింగ్లో ఒకసారి చెప్పిన సబ్జెక్ట్ రెండోసారి అదే వ్యక్తి అలాగే చెప్పలేరు. అవునా? మరి అది మనం మిస్ అయిపోయినట్టే కదా. ఆ పాయింటే టచ్ అయ్యేదేమో మనం ఆ మీటింగ్నే మనం మిస్ అయితే ఎలా. కాబట్టి మీటింగ్స్కి అందరూ అటెండ్ అవ్వండి. మీతో పాటు మీ టీమ్స్ని కూడా అటెండ్ చేయించుకోండి. ఆ చిన్న అమౌంట్ టికెట్స్ ఉన్నా కూడా ఎవ్వరూ ఇబ్బంది పడొద్దు. ధైర్యంగా పెట్టడానికి, ఇంకా మనం గ్రో అవ్వటానికి పెడుతున్న చిన్న ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఏ పని చేయాలన్నా ఈ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ లేకుండా అనేది లేదండి. అలాంటిది మనం పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ చాలా చాలా 0.1% అనమాట. అసలు అది లెక్కలో పెట్టుకునే అమౌంట్ కాదు. కాబట్టి అది పెట్టండి. మీటింగ్స్ మీద అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే 6th వన్ టీమ్ వర్క్. ఈ టీమ్ వర్క్ మన టీంతో కనుక మనం చేయగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ని చూస్తాం. బయట మార్కెట్లో ఒక ప్రోడక్ట్ ఉంది, మార్కెట్లోకి రావాలంటే ఎంతో మంది కలిసి ఒక టీం లాగా కష్టపడితే కానీ ఒక ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. ఆ టీంలో ఉన్న వారందరూ కూడా బయటికి కనిపించరు, ఎవరో ఒక్కరే కనిపిస్తారు. అంటే పలానా కంపెనీ నుంచి ఈ ప్రోడక్ట్ వచ్చింది అని మాత్రమే తెలుస్తుంది మనకు బయటికి. లేదు ఒక సెలబ్రిటీ వచ్చి ఆ ప్రోడక్ట్ని మనకి యాడ్ చేస్తే ఆ సెలబ్రిటీ కనిపిస్తారు తప్ప అసలు ఆ సెలబ్రిటీ కాదు, ఆ ఇది కాదనమాట, కంపెనీ కాదు కష్టపడింది. ఆ కంపెనీలో మేనేజర్ అదే ఎవరైతే ఒక ఎండి ఉంటారో ఆ ఎండి యొక్క బ్రెయిన్, అతను ఒక ఆలోచన ఒక ప్రోడక్ట్ గా రూపుదిద్దుకుంది. ఆ ఆలోచనకి ప్రోడక్ట్ గా రూపాన్ని ఇవ్వటానికి ఒక్కొక్కసారి కొన్ని వందల మంది కూడా అక్కడ కష్టపడాల్సి వస్తుంది ఆ ప్రోడక్ట్ ని బయటికి తీసుకురావడానికి. అదంతా బయటికి అసలు కనపడింది అనమాట. అక్కడ అంతా కూడా ఒక సిస్టమ్ ప్రకారం ఒక టీం వర్క్, చెప్పింది చెప్పినట్టు ఒకే లెవెల్లో టీం వర్క్ జరుగుతుంది కాబట్టే మనం ఆ ప్రోడక్ట్ ని బయట చూడగలుగుతున్నాం. అలాగే మన టీంలో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి కనిపించరు. కొంతమంది అందరూ కలిసి పనిచేస్తారు. ఈ అవకాశం మనకి ఎవరైతే ఇచ్చారో ఆ అప్లైన్ని గనక మనం పట్టుకొని ఫాలో అవ్వగలిగితే మనకు ఆ టీం వర్క్ అనేది నిలబడుతుంది. మనం ఎంతసేపటికి ఏమనుకుంటాం, మనం ఈగోకి పోయి వాళ్ళు చెప్పేది మనం వినేదేంటి, మనం చెప్పేది వాళ్ళు వినేదేంటి, ఇలా అనుకొని అప్లైన్ని ఫాలో అవ్వమన్నమాట. అక్కడ టీం అనేది డిస్టర్బ్ అవుతుంది. అలా డిస్టర్బ్ అవ్వకుండా ఒకళ్ళు చెప్పిన దాన్ని కనుక మనం అందరం ఫాలో అవ్వగలిగితే ఆ ఒక్కరు ఎవరంటే మన అప్లైన్ని మనం రోల్ మోడల్గా తీసుకొని, ఎందుకంటే తను సక్సెస్ పీపుల్ కదా. మనం మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎవరెవరో సక్సెస్ అయిన వాళ్ళని చూస్తాం, కానీ మన ఎదురుగా మన రోల్ మోడల్ ఎవరు ఉండాలంటే మన అప్లైనే. ఎందుకంటే ఆల్రెడీ మనకి సక్సెస్ అయ్యి మన కళ్ళ ముందు నిలబడి ఉన్నారు. ఆయన నిలబడి ఉన్న వాళ్ళనే మనం రోల్ మోడల్గా తీసుకోగలిగితే మనం ఇంకా డెవలప్ అవ్వగలుగుతాం. ఎందుకంటే ఆ రూట్లో తను ఆల్రెడీ నడిచారు. మనం ఇప్పుడు ఫీల్డ్ వర్క్లో ఎలాంటి కష్టాన్ని అయితే, ఎలాంటి క్వశ్చన్స్ని అయితే ఫేస్ చేస్తున్నామో వాటిని ఆల్రెడీ తను ఫేస్ చేశారు. వాటికి సమాధానాలు కూడా కనుక్కున్నారు, సొల్యూషన్స్ని వెతికి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వచ్చి టీంని నిలబెట్టుకుంటూ వచ్చి నిలబడ్డారు కాబట్టే సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యి మనకు అప్లైన్గా ఉన్నారు. అలాంటి సక్సెస్ పీపుల్ని, సక్సెస్గా ఉన్న ఒక అప్లైన్ని మనం ఫాలో అవ్వగలిగితే మన టీం కూడా నిలబడుతుంది. అలా టీంని అప్లైన్ని కలుపుకుంటూ మనం ఫాలో అవ్వాలి. తర్వాత ఫాలోఅప్. ఈ ఫాలోఅప్ అనేది చాలా మంది వదిలేస్తామండి. చాలా మిస్టేక్ చేస్తాం. ఎలాగోలా ప్రోడక్ట్ వాడిస్తాము, 2-3 ప్రొడక్ట్స్ వాడతారు, లేకపోతే ఒకసారో 2 సార్లు మీటింగ్కి వస్తారు. కానీ తర్వాత ఏం చేస్తామంటే ఫోన్లో మాట్లాడతాం,
ఎలా ఉంది అని మాట్లాడతాం, కానీ ఇంటికి వెళ్ళి సరిగ్గా ఫాలో అప్ చెయ్యం. అంటే ఫోన్లో మాట్లాడాం కదా సరిపోతుందిలే అని అనుకుంటాం, కానీ అది కూడా తప్పే. ఫోన్లో మాట్లాడితే సరిపోదండి. వాళ్ళతో వెళ్ళి కూర్చొని మీటింగ్కి వచ్చిన వాళ్ళని వాళ్ళ ఫీల్ ఏంటి అసలు అనేది కూడా ఫాలో అప్ చేయాలి. ఈ ఫాలో అప్ చేయకపోవటం, అలాగే వచ్చిన టీంలో కొంతమంది ముందుకు వస్తారు కదా, ఈ వచ్చిన టీంని కూడా సరిగ్గా ఫాలో అప్ చెయ్యం. అంటే ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, ఈ ఫాలో అప్ చేయకపోవటం వలన టీం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ టీంని ఎలా ఫాలో అప్ చేయాలి అంటే మన అప్లైనర్ సలహా తీసుకోవటం, అలాగే మన అప్లైనర్ చేయి మనం ఎలా అయితే పట్టుకొని ముందుకు వెళ్తున్నామో మన డౌన్ లైన్ చేయి కూడా మనం పట్టుకోవాలి. వాళ్ళని ఎంతసేపటికి వాళ్ళే వస్తారులే వాళ్ళే చేసుకుంటారులే అని వదిలేయకూడదు. బై మిస్టేక్ అందరం ఇదే మిస్టేక్ చేస్తున్నాము విత్ ఇన్ నాతో సహా. ఈ మిస్టేక్ చేయటం వల్లనే అక్కడ దాకా వచ్చిన టీం కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. చాలా చాలా చివరి దాకా తీసుకొచ్చి కొంతమంది మీటింగ్స్కి రాని వాళ్ళని మీటింగ్స్ దాకా తీసుకొచ్చి కూర్చోపెట్టి కూడా చివరికి ఫాలో అప్ లో రాంగ్ స్టెప్ వేసినా కూడా మనం చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది అనమాట. వెనక్కి వెళ్ళిపోతున్నారు కదా, కాబట్టి ఈ మిస్టేక్ కూడా ఇక నుంచి చేయకుండా సరి చేసుకుందాం, జాగ్రత్త పడదాం. అంటే ఎందుకంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో దాన్ని ఫస్ట్ తెలుసుకొని, ఓహో ఇది నా దగ్గరే మిస్టేక్ జరుగుతుంది, ఎందుకంటే మనం ఒప్పుకోవడానికి కూడా బాధపడతామండి. అసలు ఒప్పుకోవడానికి మన ఈగో సహకరించదు మనకి. ఎందుకంటే మనకి ఇది మిస్టేక్ అని తెలియకపోతే మనం ఎలా సరి చేసుకోగలం? ఇప్పుడు అప్లైన్ ఇది మిస్టేక్, మీది ఇలా చేశారు, ఇలా చేశారా అన్నప్పుడు మీరు అది ఏదో తప్పు చెప్పారు అన్నట్టు ఇదవ్వపోకండి. ఎందుకంటే నిజమే నేను ఇది మిస్టేక్ చేశాను, నెక్స్ట్ టైం ఇది జరగకుండా చూసుకుంటాను, దీన్ని సరి చేసుకుంటే నా టీంని నాతో పాటు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళగలుగుతాను, అప్పుడు నేను కూడా ఒక లీడర్గా ఎదుగుతాను అనే పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనందరం తప్పు చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళం కూడా గెలవడానికే వచ్చాం, డబ్బు సంపాదించుకోవడం కోసమే వెస్టేజ్ ఎంచుకున్నాం. మన అందరికి చాలా చాలా రకరకాల గోల్స్ ఉన్నాయి. ఈ గోల్స్ అన్నీ కూడా అచీవ్ అవ్వాలి అంటే మనం టీం వర్క్ ఒక్కటే మనకున్న అతి ముఖ్యమైనది అనమాట. ఎందుకంటే ఒక్కళ్ళం 10 మంది బరువు మోసుకొని వెళ్ళలేం, 10 మంది కలిపితే ఒక టీమ్గా ముందుకు వెళ్తే ఏదైనా సాధించగలం, మెరాకిల్స్ చేసి చూపించగలం. అలా చెయ్యాలి అంటే టీం వర్క్తో మాత్రమే సాధ్యమవుతుంది. ఆ టీం వర్క్ జరగాలి అంటే మనం ఇక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం. ఈ మిస్టేక్స్లో ఈ 7 మిస్టేక్స్లో ఎవరం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. అలాగే ఇంకొక వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది, అదే మన అప్లైన్. ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది, ప్లస్ అప్లైన్కి మాత్రమే తెలుస్తుంది. అప్లైన్ మాత్రమే మనకి సజెస్ట్ చేయగలుగుతారు. తను సజెస్ట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు కోపం రాదు. సజెస్ట్ చేయలేదు, నా తప్పుని ఎత్తి చూపిస్తున్నారు అనుకుంటే మనకి ఈగో వస్తుంది. ఎందుకు ఎత్తి చూపిస్తారు? మనం డెవలప్ అవ్వాలని మనం మంచి కోరుకొని మన చెయ్యిని ఇన్ని సంవత్సరాలు మనం జాయిన్ అయ్యి 1 year అయినా 2 years అయినా, లేకపోతే వెనకబడిపోయినా, ఒక నెల చేసినా ఒక నెల చెయ్యకపోయినా మన చెయ్యి పట్టుకొని చెయ్యండి అంటూ మన వెంట పడి మనల్ని ముందుకి నెట్టాలని చూస్తుంది మన అప్లైన్. అంటే మనకి మంచి ఫ్యూచర్ ఉండాలని, మన చెక్కు పెరగాలని, మనం ఒక లీడర్గా ఎదగాలని తాపత్రయపడుతున్నారు కదా. మన తప్పుని చూపించారు అంటే మీరు ఈ మిస్టేక్ చేయకుండా నెక్స్ట్ టైం సరిదిద్దుకోండి అని చెప్పడం మాత్రమే. అంతేకాని మీరు ఇలా చేస్తున్నారు అని మనల్ని ఏదో అనటానికి కాదు. మనల్ని అంటే వాళ్ళకేమొస్తుంది చెప్పండి? లేదు కదా. ఆ మిస్టేక్ని సరిదిద్దుకొని మనం గనక ముందుకి గ్రో అవ్వగలిగితే మన చెక్ డబల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది, మనం ఒక లీడర్గా నిలబడగలుగుతాం. వెస్టేజ్లో ఈ 7 steps కనుక ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. గౌతమ్ బాలే సారు తాజ్మహల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారట. ఇంత పెద్ద కంపెనీ పెట్టి కోట్లలో టర్న్ ఓవర్ చేస్తున్నారు కదా, మరి ఆయన ఏదో ఒకటి అంటే ఏ వ్యక్తికైనా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎవరో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ ఆయనకి తాజ్మహల్ అంట. అసలు తాజ్మహల్ని చూసి ఆయన ఏమి ఇంప్రెస్ అయ్యారు, ఏమి ఎంత దాంట్లో ఇన్స్పైర్ చేయగలిగింది ఏముంది అని ఆలోచిస్తే ఈ తాజ్మహల్ డిజైన్ చేయడానికి 20 సంవత్సరాలు పట్టిందంటండి. అది కట్టడానికి ఇంకొక 22 సంవత్సరాలు పట్టిందంట. అంటే ఒక డిజైన్ పూర్తి అవ్వటానికి సాటిస్ఫైడ్గా ఆయనకి నచ్చిన విధంగా, ఆయనకి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా
సాటిస్ఫై అవ్వటానికి 20 సంవత్సరాలు పడితే అలాగే 22 సంవత్సరాలు కష్టపడి కొన్ని వేల మంది 22,000 మంది మేస్త్రీలు కలిసి పనిచేశారట. ఎన్నో ప్రాబ్లమ్స్ని నిలబడి తట్టుకొని శ్రమించి వాళ్ళ ప్రాజెక్ట్ని వాళ్ళు అనుకున్న వాళ్ళ కలల అది కలే కదా ఆయనకి, అది పూర్తి చేయగలిగారు. అలా పూర్తి చేయడానికి వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చిండవా చెప్పండి. ఒక చిన్న ఇల్లు కడితేనే 1 నెల 2 నెలలు మనం కష్టపడి కడితేనే మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకో 2 నెలలు పోస్ట్ పోన్ అవుతుంది. అలాంటిది అంత పెద్ద ప్రాజెక్ట్ని వాళ్ళు డ్రీమ్ చేసి వాళ్ళంతా కష్టపడి 20 సంవత్సరాలు డిజైన్ చేసి 22 సంవత్సరాలు కట్టి, ప్రకృతి ప్రకోపాలు ఉంటాయి, ప్రజల నుంచి ఉంటాయి, గవర్నమెంట్స్ తరపు నుంచి ఉంటాయి, ఇలా రకరకాల ఉంటాయి ప్రాబ్లమ్స్. అవన్నిటిని కూడా ఫేస్ చేసి వాళ్ళు నిలబడి శ్రమించి నిలబడ్డారు కాబట్టే అది ప్రపంచ వింతల్లో ఒకటయింది. అవునా కాదా? ప్రపంచంలోనే ఒక వింత అయింది. ప్రపంచంలోనే 7th వండర్గా అది నిలబడగలిగింది. ఎందుకు? దాని వెనక వాళ్ళ ఎంతో కఠోరమైన శ్రమ ఉంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొకటి, ఈ 7 స్టెప్స్ ఎలాంటివంటే మనకి మన చేతికి దొరికిన ఒక వజ్రాలు లాంటివి అనమాట, ఆణిముత్యాలు అనమాట. ఈ 7 స్టెప్స్లో ఏంటి అంటే, వెస్టేజ్లో వచ్చేసి చూడండి, మీరు ఆలోచిస్తే 7 అక్షరాలు ఉంటాయి. అలాగే సప్తపది, మన పెళ్లిలో అతి ముఖ్యమైనది సప్తపది అంటారు. ఆ సప్తపదిలో కూడా 7 అడుగులు ఉంటాయి. సప్త సముద్రాలు కూడా 7. సప్త ఋషులు కూడా 7 ఉంటారు. ఊసలు కూడా మనం ఏదైనా తప్పు చేస్తే 7 ఊసలు లెక్క పెడతారు అంటారు. అలాంటివి ఊసలు కూడా 7 ఉంటాయి. ఇంద్రధనస్సులో రంగులు కూడా 7 ఉంటాయి. చిట్ట చివరిది వారానికి, మనం ప్రతిరోజు 24 గంటల్లోనే జీవిస్తున్నాం. అలాగే ఒక వారం చూస్తే మన నెలలో 4 వారాలు వస్తాయి. ఒక వారానికి కూడా 7 రోజులే ఉంటాయి. ఇలా మనకు అన్ని 7తో ముడిపడి ఉన్నాయి. అలాగే మన వెస్టేజ్లో కూడా 7 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 7 స్టెప్స్ని ఫాలో అయితే సక్సెస్ అనేది మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తుంది. ఈ 7 స్టెప్స్ని అందరం ఫాలో అవుదామని, మిస్టేక్స్ అనేది ఎవరికి ఎక్కడ జరుగుతున్నాయో వాటిని సరిచేసుకొని నెక్స్ట్ వచ్చేసప్పటికి నెక్స్ట్ డేకి ఆ మిస్టేక్ని సరిదిద్దుకొని మనం ముందుకు వెళ్ళాలని, అందరూ లీడర్స్గా వెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెషన్ని, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన బాలాజీ సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుజాత మేడం. థ్యాంక్ యూ మేడం. రియల్గా నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సెషన్ని ఉన్న కొంది లాస్ట్ టైం చెప్పిన దాని మీద ఇంకా బెటర్గా చెప్పారు. చాలా చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్, ఫస్ట్ పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ, అంటే అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎట్లా ఉండాలి అంటే, మనం ఒక చిన్న పిల్లవాడిని ఎలాగైతే థర్డ్ ఇయర్ రాకముందే స్కూల్లో జాయిన్ చేసి, మనం ఎలాగైతే ఒక 18 ఇయర్స్ పాటు 19 ఇయర్స్ పాటు ఆ సిస్టాన్ని మనం ఫ్యామిలీ ఎలాగైతే ఉంటామో, ఒక సిస్టంలో ఎలాగైతే పెడతామో, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్, మంచి మంచి ఎగ్జాంపుల్స్. అలాగే టీం వర్క్ లో కూడా మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. లాస్ట్ గా తాజ్ మహల్ ఒక ఇన్స్పిరేషన్. అంటే ప్రతి ఒక్కరికి మనకి వరల్డ్లోనే 7 వింతల్లో ఒక వింత అయినటువంటి తాజ్ మహల్ గురించి, అది ఎలా కట్టగలిగారు, దాన్ని ఎంత ఎఫెక్ట్ పెట్టారు, ఇవన్నీ కూడా మంచి మంచి ఎగ్జాంపుల్స్ తోటి, అలాగే మన జీవితం కూడా నడిచేది 7 అడుగులతోటి, ఇట్లా మంచి మంచి పాయింట్స్ చెప్పారు మేడం. చాలా చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. చాలా మందికి నాకు తెలిసి ఈరోజు సెషన్ చాలా మంచిగా అనిపించుంటుంది. ఇటువంటి సెషన్స్ మళ్ళా మీ దగ్గర నుంచి 7 స్టెప్స్ అంటే సుజాత మేడం అంటే 7 స్టెప్స్ అనే విధంగా మీరు తయారవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఈ 7 సిస్టమ్ని 100% పాటిస్తున్నారని మేము భావిస్తాము. అలాగే మీ టీంను కూడా ఈ 7 స్టెప్స్, అంటే మనం పొద్దునే లేచిన కాడి నుంచి మనకు ఇంట్లో కూడా కొన్ని దినకార్యాలు, అంటే రోజు చేసుకునే కార్యాలు ఉంటాయి. ఏముంటాయి? పొద్దున లేవగానే కాలకృత్యాలు తెచ్చుకుంటాము, బ్రష్ చేస్తాము, టిఫిన్ చేస్తాము, మధ్యాహ్నం భోజనం చేస్తాము, నైట్ భోజనం చేస్తాము, మళ్ళీ పడుకుంటాము. అంటే ఇవన్నీ రెగ్యులర్గా డైలీ ఎలా చేస్తామో, ఈ 7 స్టెప్స్ కూడా వెస్టేజ్లో ఎవరికైతే సక్సెస్ కావాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళు వెస్టేజ్లో ఏం చేయాలి, వెస్టేజ్లో 1 లాక్ వస్తుంది అంటే ఏం చేయాలి, ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఉండే డౌట్స్ అండి. ఆ డౌట్స్కి ఆన్సర్ ఈ 7 స్టెప్స్. చాలా చాలా సింపుల్ ఉంటుంది. సింపుల్ ఉంది కాబట్టి ఈరోజు ఈ 7 స్టెప్స్ ఫాలో అవుతూ
కళ్ళు లేని వాళ్ళు, చెవులు లేని వాళ్ళు, అంగవైకల్యం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వెస్టేజ్ బిజినెస్ లో కార్ అచీవ్ అవుతున్నారు, ఫారెన్ ట్రిప్స్కి వెళ్తున్నారు, 1 lakh ఇన్కమ్ తీసుకుంటున్నారు. చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారంటే కేవలం ఈ 7 స్టెప్సే. అంత ఇంపార్టెంట్ ఈ 7 స్టెప్స్. అంటే ప్రతిరోజు చేయాలి. మనం ఫుడ్ తినకపోతే ఒక రోజు ఎలా ఎలా ఉంటుందో అలాగే ఈ 7 స్టెప్స్ లో ఒక్క స్టెప్ రోజు చేయకపోయినా కానీ మనం 1 వీక్ 1 మంత్ బిజినెస్ అనేది బ్యాక్ వెళ్ళడం జరుగుతుంది. చాలా అవును. మంది ఫెయిల్ అవడానికి కారణం కూడా ఇదే. ఈ 7 స్టెప్స్ ని డైలీ చేయరు. అందులో 3, 4, 5 చేస్తూ ఉంటారు. 7 స్టెప్స్ చేసిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు కనీసం 7 సంవత్సరాల్లో అయినా లక్ష తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ 7 స్టెప్స్ ఎవరైతే కంటిన్యూగా చేస్తారో మాక్సిమం ఎంత చండాలంగా బిజినెస్ చేసినా 7 years లో అయితే 1 lakh తీసుకుంటారు. అంత పర్ఫెక్ట్ సిస్టమ్. కరెక్ట్ గా ఫాలో అవ్వగలిగితే 6 months లో 1 lakh తీసుకోవచ్చు. చండాలంగా ఫాలో అయినా 7 years లో ఇన్కమ్ తీసుకోవచ్చు. అది మన చేతిలోనే ఉంటుంది. అంటే మనం రెగ్యులర్ గా చేయాలా, రోజుకు 3, 4 చేద్దామా, ఈ 7 స్టెప్స్ చేద్దామా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సుజాత మేడం, మంచి సెషన్ చేసినందుకు వన్స్ అగైన్. అలాగే మన టీంలో కూడా కొంతమంది ఈ సెషన్ గురించి మాట్లాడతారు. సో చాలా మంది ఉన్నారు కాబట్టి మాట్లాడండి ఈరోజు సెషన్ గురించి. సుజాత మేడం ఎలా చెప్పారు ఏంటనేది ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. మాట్లాడొచ్చు, ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. అసలు ప్రతి పాయింట్ ఎగ్జాంపుల్ చెప్తూ చాలా బాగా చెప్పారు. అందరికీ అర్థమయ్యేలాగా 7 స్టెప్స్ బాగా చెప్పారు. అలాగే స్టార్టింగ్ లో మనకి బాబు గురించి చెప్పారు. అదే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ గురించి మనం 3 years లోనే వేస్తాము అని. అది కూడా బాగా మంచి ఎగ్జాంపుల్ మేడం అసలు. అలాగే మనకి టీం వర్క్ కావచ్చు, మనకి ఫాలో అప్ కావచ్చు, అలాగే మనకి ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలనేది కూడా చాలా బాగా చెప్పారు మేడం. ఎక్సలెంట్ గా టీమ్ తో వర్క్ చేస్తేనే మనకి ఎంత సక్సెస్ అయ్యిద్ది అనేది మనకి బయట ఎగ్జాంపుల్స్ తోటి బాగా చెప్పారు మేడం. అలాగే మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనేది కూడా బాగా చెప్పారు. ఫాలో అప్ లోనే ఎక్కువ ఫెయిల్ అవుతా ఉంటాం చాలా మంది. అలాంటి మిస్టేక్స్ జరగకుండా చూడాలని అందరికి చెప్తున్నాం టీమ్ తో కూడా. చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చారు మేడం. 7 స్టెప్స్ ఫాలో అయితే ఎలాంటి సక్సెస్ వచ్చింది అనేది కూడా మన కంపెనీ గురించి కావచ్చు, ప్రతి పాయింట్ బాగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, పద్మజీ మేడం, థ్యాంక్ యూ. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం సుజాత. నేను శ్రీలక్ష్మి మేడం, విజయవాడ. ఓకే మేడం, చెప్పండి. మీరు ఈసారి చెప్పిన సెక్షన్లో నాకు బాగా అర్థమైంది ఏంటంటే మనం టీమ్ మోటివేషన్లో కూడా కొంచెం ఎలా ఉండాలనేది బాగా నచ్చింది మేడం. ఇంకో విషయం ఏంటంటే మనం ఫస్ట్ ఐడి తీసుకోగానే మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అందరూ నా చుట్టూ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పేద్దాం వీళ్ళకి చెప్పేద్దాం అని చెప్పి మంచి ఇదిలో ఉంటాం కదా మేడం. అది అవును. మనం వాళ్ళు చెప్పంగానే వాళ్ళు మనల్ని ఎలా నిరుత్సాహపడతారు, వాళ్ళు ఎలాంటి మాటలతో మన మైండ్ సెట్ ని మారుస్తారు అనేది చెప్పారు కదా మేడం. అది నాకు చాలా బాగా నచ్చింది మేడం. నిజంగా మనం ఎవరైతే రెగ్యులర్ మన మాట వింటారు అని మనం చెప్తామో వాళ్ళే మనల్ని ఫస్ట్ డిసప్పాయింట్ చేస్తారు మేడం. అలా డిసప్పాయింట్ అయిపోయి అమ్మో ఇంత ఉందా, అయితే నేనే పొరపాటు పడ్డానేమో, కరెక్ట్ గా అవును. వినలేదు అనుకుంటా, ఇందులో నేను ఫెయిల్యూరే, ఏముందిలే అవసరమైతే కొనుక్కుందాం లేకుంటే వదిలేద్దాం అని నిరుత్సాహపడిపోవడంలో చాలా మంది ఇందులో అంటే ఫెయిల్యూరే ఎక్కువ చూస్తున్నారు కదా మేడం. ఆ పాయింట్ అనేది నాకు బాగా నచ్చింది మేడం. వాటిని ఓకే మేడం. వదిలిపెట్టేసి మన జర్నీ స్టార్ట్ చేయాలనేది చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మన చుట్టూ మన ఆలోచనలకి మనమే ఒక గిరి గీసుకొని దాన్ని దాటడానికి మనం ప్రయత్నించం మేడం. అవును మేడం. ఎస్. కొత్త వాళ్ళకి చెప్పడానికి మనమే ముందు ఇష్టపడం. అవును మేడం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఈ 10 మందికే మనం ఎంతసేపటికి వాళ్ళనే తీసుకురావాలి అని చూస్తాము. వాళ్ళు రారు, మనం ముందుకెళ్ళం. అవును నేను మేడం. చేసిన మిస్టేక్ కూడా అదే మేడం. మిమ్మల్నే కాదు, నేనైనా చేసిన మిస్టేక్ అదే. ఫస్ట్ ఈ 10 మంది మన చుట్టూ ఉన్న వాళ్ళకే చెప్పాలని చూస్తాం ఎక్కువ శాతం. అవును వాళ్ళు మేడం. రారు, వాళ్ళేం ముందుకు రారు, మనల్ని చేపట్టుకుని వెనక్కి లాగుతూ ఉంటారు, మనం ముందుకు వెళ్ళలేం. అవును కానీ మేడం. ఆ గిరి దాటి మనం బయటికి వెళ్ళగలిగితే ఇంకా ఎస్. చాలా ప్రపంచం ఉంది మేడం మనం చెప్పడానికి. అదే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాగా ఓకే చెప్పారు. మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ సుజాత మేడం, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. లీడర్స్ ఎవరు లేరా? ఇంకెవరు మాట్లాడడానికి ఇష్టం లేదా? సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ గారు గుడ్ మార్నింగ్, మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం నా విజయన్ మేడం, నా పేరు విజయ్ మేడం. ఐడియా ఉండదు. ఐడియా ఉంది సార్, చెప్పండి సార్.
ఆ, మేడం సంస్థ గురించి చాలా బాగా చెప్పారు మేడం. ఓకే, సార్ కూడా థ్యాంక్ యూ. సార్ కూడా నాకు ఇప్పుడు కూడా సంస్థ గురించే చెప్తా ఉంటాడు. మీరు ఎప్పుడు కూడా ఇది నేర్చుకోవాలండి, ఈ అవును, సంస్థ ఎప్పుడు కూడా ఇదే చెప్పాలని చెప్పి నాకు సార్ ఎప్పుడు కూడా అదే చెప్తారు మేడం. అవును, నేను కూడా నేను డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా సంస్థ గురించి కూడా ఒకసారి యూజ్ ద ప్రొడక్ట్, సేవ్ ద ప్రొడక్ట్ అని అట్లా అంటే నా అంతటా నేను కూడా ఇట్లా నోట్లో కూడా మాట్లాడుకుంటా డ్రైవింగ్ చేసుకుంటూ ఆటో అంటే అలాగా ఇది అట్లా అట్లా చేసుకుంటా కూడా నేను ఈ సంస్థ గురించి కూడా నేర్చుకుంటున్నాను మేడం. చాలా ఓకే బాగా సార్. చెప్పారు మేడం, ఎక్సలెంట్ మేడం. అలాగే ఈ సంస్థలో కూడా నాకు మేడం కూడా మొన్న ఈ మధ్య కొంచెం ఫీల్డ్ వర్క్ లో కూడా చాలా సాయం చేశారు మేడం. ఇక అంటే ఆ నేను కూడా ఇంత ముందు బయట మీరు అన్నారు కదా గిర్రి గీసుకొని మనం మనం అవును. బయటకి వెళ్తే మనకు ప్రపంచం తెలిసిందని. ఉమ్, అలాగే నేను కూడా ఈ మధ్య మా మేడం గారు కూడా నాకు అలాగే ఒక గైడెన్స్ అనేది ఇచ్చారు. ఆ ఉమ్, మేడం ఇచ్చిన కాడి నుంచి కూడా నేను ఇప్పుడు ఫీల్డ్ వర్క్ కూడా సొంతగా ఒక ప్రొడక్ట్స్ అనేది నేను ఆటోలో పెట్టుకొని ఇట్లా వేరే వాళ్ళకి కూడా బయట ఊర్లు కానీ వేరే వాళ్ళకి కూడా చెప్పడానికి ఫీల్డ్ అవును, వర్క్ అనేది కూడా నేను ఈ మధ్య కొంచెం స్టార్ట్ చేసాను కదా, బాగా చేస్తున్నాను. అవును. అట్లాగే సంస్థలు కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. ప్రతి అంటే థ్యాంక్ యూ. ప్రతి ఒక్క థియేటర్ కూడా నేర్చుకోవాల్సింది ఇదే మేడం. స్టార్టింగ్ 5% కాడ నుంచి కూడా మనకి మంచి మంచి లీడర్స్ కూడా ఈ సంస్థల గురించి చెప్తా ఉంటారు ఎక్కువ శాతం. అవును. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్ గారు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. 7 స్టెప్స్ మీరు కూడా చదువు రాకపోయినా మీరు బిజినెస్ లో నిలబడ్డారంటే కారణం ఆ 7 స్టెప్స్. ఓకే. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ. లెటర్స్ నెక్స్ట్ ఎవరైనా మాట్లాడంటే మాట్లాడొచ్చు, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మధురెడ్డి గారు, గుడ్ మార్నింగ్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం 7 స్టెప్స్, మీరు చెప్పిన 7 స్టెప్స్ లో అన్ని చాలా బ్రహ్మాండంగా చెప్పింది మేడం. ఆ 7 స్టెప్ అనేది ఏదో ఒకటి మిస్టేక్ చేసినా ముందుకు వెళ్ళలేము మేడం. ఆ అవును సార్. మీరు చెప్పిన సేవదా ప్రాజెక్ట్ లో ఒక కిరాణం వాడు ఒక సోప్ ఇస్తాడు మేడం. ఆ సోప్ గురించి వాడంత గ్యారంటీ ఇవ్వలేడు. మనం మనం ఇచ్చే సోపుకు క్వాలిటీ ఉంటది కాబట్టి మనం ధైర్యంగా చెప్తామనే ఇది మంచి చెప్పింది మేడం. అది అవును, బాగా నచ్చుతుంది మేడం నాకు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మధురెడ్డి గారు, మంచి పాయింట్ చెప్పారు. నిజంగా కిరాణా వాడు ఎటువంటి గ్యారెంటీ ఇవ్వకపోయినా మనం ఎగబడి కొంటాము. మన కంపెనీ వాడేమో 100% గ్యారెంటీ అని ఇస్తున్నా కానీ ఎవరో కూడా దాన్ని చూడరు. కారణం ఏంటంటే నాలెడ్జ్ లేకపోవడం అంతే. అదే వాళ్ళ తప్పు వాళ్ళది కాదు, నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్ల జరిగే ప్రాబ్లం. అదే. ఆ నాలెడ్జ్ మనం కనుక తీసుకుని 10 మందికి ఆ నాలెడ్జ్ ఇవ్వగలిగితే మన బిజినెస్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ మధురెడ్డి. లేటెస్ట్ నెక్స్ట్ ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. హలో. మాట్లాడండి. పర్వీన్ వాళ్ళ అబ్బాయా? మాట్లాడండి. అన్మ్యూట్ అయ్యి ఉంది, మాట్లాడండి, వినపడుతుంది మాకు. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి పర్వీన్ మేడం, మాట్లాడండి, వినపడుతుంది. సుజాత మేడం హలో సుజాత మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. బాగా చెప్పాడు మేడం అని ప్రతి దాని గురించి. థ్యాంక్ యూ మేడం. ఉమ్, మీరు కూడా ఈ 7 స్టెప్స్ ని ఫాలో అవ్వండి మేడం. అలాగే మేడం. పర్వీన్ మేడం ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. లేదు సార్, ప్లస్ బాబు ఓకే బాబు తొందర మూవ్ అయ్యాడు. ఓకే మేడం, నో ప్రాబ్లం. కంటిన్యూగా మాట్లాడుతూ ఉండండి, అలవాటు అవుతుంది, మాట్లాడుతూ ఉండండి. అలాగే సార్. సెషన్ లో మీకు నచ్చిన ఏదైనా ఒక మనసుకి ఈ పాయింట్ నాకు నచ్చింది అనిపిస్తే ఆ పాయింట్ చెప్పండి.
లేదు, ప్రతి పాయింట్ బాగానే చెప్పారు సార్, మేడం మేడం బాగానే. ప్రతి పాయింట్ బాగానే చెప్తాము, కాకపోతే మీ మనసుకు నచ్చిన పాయింట్ ఏదైనా ఒకటో రెండు ఉంటాయి కదా, అవి అదే చెప్పడానికి మీకు అలవాటు అయితే. సెవెన్ స్టెప్స్ గురించి బాగా చెప్పారు. దాని అట్లా అదే ఫాలో అవుతే ఫ్యూచర్ లో ముందుకు వెళ్ళే స్టెప్ బాగుంది సార్. ఎస్ మేడం, ఎస్ మేడం, కంటిన్యూగా ఫాలో అవ్వండి, టచ్ లో ఉండండి, మీ అప్లైనర్ తో టచ్ లో ఉండండి. అలాగే సార్. అప్లైనర్ ఏం చెప్తారో గుడ్డిగా ఫాలో అవ్వాలి, బిజినెస్ లో ఇంకేం అవసరం లేదు, గుడ్డిగా ఫాలో అవ్వాలి. అవును. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆ, ఫర్ ఆ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. కృష్ణమూర్తి గారు గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మై మైసెల్ఫ్ కృష్ణమూర్తి మేడం, తెలంగాణ, వనపర్తి డిస్టిక్, నాగరాల విలేజ్. మా అప్లైనర్ వచ్చేసి మదిలేడు సార్. మా మెంటర్ వచ్చేసి బాలాజీ సార్. ఓకే ఇంకోటి వచ్చేసి మేడం, మనం సిల్వర్ డైరెక్టర్ గా ఇప్పుడు వెస్టేజ్ లో సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాం మేడం. సార్. దాంతోపాటు మనం రీసెంట్ గా 25,000 తీసుకోవడం కూడా జరిగింది మేడం వెస్టేజ్ ద్వారా. కంగ్రాచులేషన్స్ సార్, మంచి ఇన్కమ్ ఎర్న్ థ్యాంక్ యూ చేశారు. మేడం. ఎస్ మేడం. దాంతోపాటు 7 టెప్స్ అనేది ఈరోజు చాలా అందరికీ అంటే మనకు అప్లైనర్ అనే వాళ్ళు చెప్పే మాటను మనం ప్రతిదీ మనం పాటించాలి. ఎవరైతే అవును. మనం దాని అంటే తప్పుగా అని మన ఈగో గల ఆలోచించవద్దు. అదొక్కటి అనేది చాలా బాగా చెప్పారు మేడం, నాకు అది బాగా కనెక్ట్ అయింది. దాంతోపాటు ప్రతి ప్రొడక్ట్ మనం యూజ్ చేసిన తర్వాతనే ఇంకొకరికి మనం సజెషన్ అనేది చేయాలి. మనం ఆ ఫీల్ అనేది తీసుకున్న తర్వాతనే మన ఆ ఫీల్డ్ లోకి నుంచి అతనికి ఇవ్వడం ద్వారా మనకు రియాక్ట్ అనేది చాలా బెటర్ ఉంటుంది మేడం. అదొకటి బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ అవును సార్. మేడం. ఈ అవకాశం ఇచ్చిన బాలా సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి థ్యాంక్ గారు, యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చండి. ఈ బిజినెస్ లో ఎదగాలంటే ముందు చిన్నగా మాట్లాడాలండి. మేడం 45 మినిట్స్ పాటు మన కోసం సెషన్ చేసినప్పుడు కనీసం ఆ సెషన్ విన్నప్పుడు ఒక పాయింట్ అన్నా మనం చెప్పగలగాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మనం మీటింగ్స్ గురించి ఆలోచించేటప్పుడు మనం మనీ అనేది ఆలోచించుకోకూడదు. మనం నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం అది ఆలోచనకు రాకుండా మనం మీటింగ్స్ ఎలా కండక్ట్ అదే మీటింగ్ మనము ఇవాళ మిస్ అయింది ఇంకో రోజు నేర్చుకోలేము కాబట్టి కంపల్సరిగా మీటింగ్ అనేది అటెండ్ అవ్వాలని చెప్పారు. మళ్ళీ చాలా రకాల ఎగ్జాంపుల్స్ చెప్పారు మీరు. చాలా బాగుంది మేడం, మీ సెషన్ చాలా బాగుంది. మీరు 7 స్టెప్స్ గురించి కూడా చాలా వివరంగా, చాలా అర్థమయ్యేటట్టు అందరూ అర్థం చేసుకునే విధంగా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శారద థ్యాంక్ యూ మేడం, మేడం. మంచి పాయింట్ చెప్పారు మీరు కూడా. ఎందుకంటే ఈ రోజు జరిగిన సెషన్ మళ్ళీ అదే విధంగా నెక్స్ట్ ఎక్కడ జరిగిద్దో తెలియదు, ఎప్పుడు జరిగిద్దో తెలియదు, అదే మళ్ళీ వస్తుందని కూడా మనం చెప్పలేము, అదే కంటెంట్ మళ్ళీ వస్తుందని చెప్పలేము. సో చాలా అవును. చాలా ఇంపార్టెంట్, ఏ సెషన్ లో ఏది మిస్ అవుతాం అనేది, ఏ పాయింట్ వల్ల 1 lakh కోల్పోతాం కూడా తెలియదు. అవును. కాబట్టి ప్రతి మీటింగ్ ఇంపార్టెంటే, జూమ్ మీటింగ్ ఇంపార్టెంటే, వన్ డే వర్క్ షాప్ ఇంపార్టెంటే, అన్ని ఇంపార్టెంటే, చివరికి వీక్లీ మీటింగ్ కూడా ఇంపార్టెంటే. మనల్ని మనం అవును. దిద్దుకునేది వీక్లీ మీటింగ్ లో, మనల్ని దిద్దుకునేది ఎక్కడ అంటే వీక్లీ మీటింగ్ లో, మన అవును టీం సార్. దిద్దుకునేది ఎక్కడ అంటే బూట్ క్యాంప్స్ లో, వన్ డే వర్క్ షాప్. ఆ పాయింట్ అర్థం కావాలి. మనల్ని మనం దిద్దుకునేది వీక్లీ మీటింగ్ లో, మన టీం దిద్దుకునేది వన్ డే వర్క్ షాపుల్లో, బూట్ క్యాంపుల్లో. బూట్ క్యాంప్స్. సో అంత ఇంపార్టెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. శారద మేడం బాగా చెప్పారు, మంచి పాయింట్ చెప్పారు. సో థ్యాంక్ యూ లేటెస్ట్ సార్. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చండి, డైరెక్ట్ గా అన్మ్యూట్ చేసుకోండి, మొబైల్లో కింద ఉంటుంది అన్మ్యూట్ ఆప్షన్, నేర్చుకోండి. గుడ్ మార్నింగ్ సార్. మల్లేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మాట్లాడండి. మార్నింగ్ మేడం. సార్
మేడం చక్కగా చాలా చక్కగా చెప్పింది సార్ మేడం కూడా మీరు ఎప్పుడూ సెవెన్ కూడా సెషన్ లో చక్కగా చెప్పారంటున్నారు కానీ చక్కగా ఏం చెప్పారో ఒక పాయింట్ అన్న చెప్తే మాకు. సార్ ఒక సోప్స్ అనేది ఒక అంగట్లో కొనక ఒక సోప్స్ అనేది ఆ సోప్స్ గురించి క్యాలరీ చెప్పారు సార్. మన దాంట్లో ఉంది కాబట్టి మన క్యాలరీ చెప్తాం సార్ మనం. అవునవునవును. అది 7-6 అది 7 అదే 7 పాయింట్లు కూడా అది మనం చేసుకుంటేనే మంచిగా ఉంటుంది అని అది కూడా బాగా నచ్చింది సార్ ఆ పాయింట్ కూడా. అవును మల్లేష్ గారు, అవును. మరి రోజు మీరు 7 పాయింట్స్ చేస్తున్నారా, ఈ 7 స్టెప్స్? సార్ నాకు చేసుకునే కొంచెం ప్రయత్నం చేస్తున్నాను సార్. నాకు చాలా కొంచెం సమస్యలు చాలా ఎదురవుతుంది సార్ నాకు కొంచెం. దేవుడు ఏదైనా కావాలని కోరుకున్నప్పుడు పరీక్షలే పెడతాడండి. ఆ పరీక్షలో మీరు నెగ్గితేనే కదా. అవునవును ఊరినే సార్. ఊరినే సక్సెస్ ఎలా వస్తుంది? ఆ, ఆ పరీక్షలు నెగ్గాలి మరి. చేసుకుంటాం సార్, చేసుకుంటాం సార్. కంటిన్యూగా అటెండ్ అవ్వండి. ఈ 7 ఆ, స్టెప్స్ రోజు చేయండి. ఆ, చెప్పే కదా, ఎంత చండాలంగా చేసినా 7 సంవత్సరాల్లో 1 lakh తీసుకోవచ్చు. ఆ. 7 సంవత్సరాలు కావాలా, సంవత్సరంలో కావాలా అనేది మీ ఇష్టం. సార్ మేము ఎంత తొందర ఎదగాలనుకుంటే అంత తొందర సార్. మేము ఎంత నిర్లక్ష్యం ఉంటే అంత నిర్లక్ష్యంతో ఎదుగుతాం సార్. అదే అది నేను చెప్తున్నా కదా, ఈ బిజినెస్ ని ఎంత చండాలంగా చేసినా 7 years లో అయితే 1 lakh తీసుకోవచ్చు. అవును సార్. ఓకేనా? స్పీడ్ చేసుకుంటే స్పీడ్ వెళ్తాం ఎర్లీగా సార్. ఎర్లీగా కావాలనుకుంటే మీ అప్లైన్ ఏం చెప్తారో అది ఫాలో అవ్వండి గుడ్డిగా, అంతే ఇంకా. మా అప్పని చెప్పినది కూడా వాడుతున్నాం సార్. నేను ఒక్క రోజు కూడా ఏది కూడా జూమ్ మీటింగ్ కూడా ఏది అటెండ్ ఏది ఒక నాడు అటెండ్ అయితేనే ఉంటుంది సార్. అంటే 7 స్టెప్స్ మాట్లాడుతున్నాను నేను, ఒక జూమ్ మీటింగ్ గురించే కాదు. ఈ రోజు చెప్పిన మేడం చెప్పిన 7 పాయింట్ల గురించి మాట్లాడుతున్నాను నేను. అవును సార్, అవును సార్, ఓకేనా? అవి చెక్ చేసుకోండి. అవును సార్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మలేష్ గారు. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎవరైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. సో లాస్ట్ ఫైనల్ కాల్ అండి. ఎవరన్నా ఒక్కళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఇంక ఈ సెషన్ క్లోజ్ చేద్దాము. ఫైనల్ గా సుజాత మేడం విషెస్ చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. ఫైనల్ ఒక్కళ్ళు ఎవరైనా కానీ సార్ గుడ్ మార్నింగ్. హలో హలో మాట్లాడండి. హలో మేడం, చెప్పండి, మాట్లాడండి మేడం, వినపడుతుంది. హలో గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, నేను బాజిని మేడం, మాది గణిక్పుడి. ఓకే మేడం, చెప్పండి. హలో మేడం హలో గుడ్ కంటిన్యూగా మార్నింగ్ సార్. మాట్లాడండి. మీ వినిపిస్తుంది మేడం, వాయిస్ చాలా చెప్పండి. క్లారిటీగా ఉంది. కంటిన్యూగా మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. హలో వినిపిస్తుంది మేడం, మాట్లాడండి. మేడం చాలా బాగా చెప్పారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. అంటే హలో మీకు ఏం అర్థమైంది దీంట్లో? చాలా బాగా హలో, చెప్పండి మేడం. హలో చెప్పండి అమ్మా, వినిపిస్తుంది, హలో చెప్పమ్మా. వినిపిస్తుంది మేడం, అదే చెప్పండి. మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ, అదే మేడం కొద్దిగా వాయిస్ కట్ అవుతుంది మేడం. ఓకే. హలో నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పమ్మా, వినిపిస్తుంది. మేడం మీరు కంటిన్యూగా మాట్లాడేసేయండి. మేడం మాట్లాడితే మాకు వినపడుతుంది. మాకు వినిపిస్తుంది, మీరు మాట్లాడేసేయండి. మేడం చాలా బాగా చెప్పారు మేడం, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ సార్ కూడా బాగా చెప్పారు మేడం. నాకు అంటే భయం అనేది తీసేసేయాలి అని ఉంది మేడం. అసలు భయపడకుండా ముందుకెళ్ళాలి అనే ఒక మైండ్ లో ఒక మేడం, అంతే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ మేడం, అందరికి థ్యాంక్ యూ సో మచ్ మేడం, సార్కి. థ్యాంక్ యూ మేడం. కంటిన్యూగా ఇలా సెషన్స్ అటెండ్ అవ్వండి, వీక్లీ మీటింగ్స్ అటెండ్ అవ్వండి, నాలెడ్జ్ హలో గెయిన్. మేడం ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా. మేడం కంటిన్యూగా వీక్లీ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ కంటిన్యూగా అటెండ్ అవ్వండి. మీలో ఉన్న భయం పోవాలంటే మీకు నాలెడ్జ్ రావాలి. మీకు నాలెడ్జ్ వచ్చిందంటే వెస్టేజ్ గురించి ఏదైనా మాట్లాడగలుగుతారు, మీ భయం పోతుంది. ఓకే సార్, ఓకే సార్. కాబట్టి కంటిన్యూగా వీక్లీ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి, నాలెడ్జ్ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇందాడ ఎవరన్నా మాట్లాడకపోయారు, మాట్లాడాలంటే మాట్లాడొచ్చు ఫైనల్ గా, లేదంటే క్లోజ్ చేసేస్తాను.
సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గారు గుడ్ మార్నింగ్. ఇన్నిసార్లు పిలవాలండి? లాస్ట్ కాల్ అంటే కానీ రారా? లేదు లేదు సార్, మాట్లాడుతున్నారు కదా, డిస్టర్బెంట్ ఎందుకంటూ చేయలేదు సార్, అడ్మిట్ చేయలేదు. ఓకే ఓకే, మాట్లాడండి కంటిన్యూ చేయండి. మేడం సూపర్, మేడం సూపర్ చెప్పారు. అయితే దీనిలో నచ్చింది నాకు ఏంటంటే టీం బిల్డింగ్, తర్వాత ఏడు ఏడు క్వశ్చన్లు. అంటే దీనిలో మనం ఫాలో కావాలి. ఇది ఫాలో అవుతేనే మనకు వస్తుంది, ఫాలో అవ్వకపోతే ఏమీ రాదు. అది అనేది నాకు బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రాము గారు, ఓకే థ్యాంక్ సార్, యూ. థ్యాంక్ యూ సార్. మీ టీంలో కూడా ఈ సెమిస్టర్స్ ఫాలో అయ్యేట్టుగా చెక్ చేసుకోండి. ముందు మీరు ఫాలో అవ్వండి, మీ టీం ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా సార్. అంతే, సింపుల్. థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ. సార్, అందరూ థ్యాంక్ యూ. కలిపి సుజాత మేడం థ్యాంక్ యూ సార్. చెప్పండి, క్లోజ్ చేద్దాం సెషన్ ఇంకా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుజాత మేడం. మీ నుంచి ఇలాంటి మంచి సెక్షన్స్ టీమ్ కి ఇంకా మంచి మంచి సెక్షన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫైనల్ థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఓకే అండి, సెషన్ క్లోజ్ చేద్దాం ఇంకా. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఎప్పుడన్నది మళ్ళీ నేను గ్రూప్ లో చేస్తాను. ఓకే సార్.